Hello friends, very good morning. Welcome back to Hindu News Analysis. ఫ్రెండ్స్ టుడే ఇవాళ మనము 4th June హిందూ న్యూస్ అనాలిసిస్ అయితే కనుక మనం చేస్తాము. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్ లెట్ us have a small announcement. ఫ్రెండ్స్ 2025 యూపీఎస్సీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక మనకి స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. సో సమ్మర్ కూల్ ఆఫర్ కింద మనం ఏంటి అని అంటే ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 45,000 రూపీస్, బట్ వీఆర్ జస్ట్ గివింగ్ ఇట్ అట్ 27,000 రూపీస్. ఓకే, సో ఇది మనకి వ్యాలిడిటీ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ ఫ్రెండ్స్. మనకి ఎక్కడైనా కూడా 6 months లేకపోతే 9 months లేకపోతే 1 year అంతే తప్ప. సో వీఆర్ ప్రొవైడింగ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో కీపింగ్ ద స్టూడెంట్ ఇన్ మైండ్. ఈ యొక్క ఆఫర్ మనకి ఏంటి అని అంటే కేవలం 15th వరకే వ్యాలిడ్ ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ అండ్ యూ కెన్ గెట్ ఆల్ యువర్ డౌట్స్ రిజాల్వ్డ్. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ రిలేటెడ్ అనౌన్స్మెంట్. Let us go to our important articles. So friends, మనం ఏంటి అని అంటే కనుక ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ హిందూ న్యూస్ అనాలిసిస్ నుంచి మనం ఏంటి అని అంటే క్వశ్చన్స్ని ఆర్టికల్స్ని పిక్ చేస్తున్నాము. సో దాంట్లోంచి మనం అయితే కనుక తీసుకుని అవి అనాలిసిస్ అయితే మనం క్యారీ అవుట్ చేస్తున్నాం అనమాట. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఐసీఎంఆర్ సీక్స్ టు ప్రొవైడ్ ద ఓరల్ ఫార్ములేషన్ ఆఫ్ హైడ్రాక్సీ యూరియా టు ట్రీట్ ద సికిల్ సెల్ డిసీజ్. ఎస్, సికిల్ సెల్ డిసీజ్ ఫ్రెండ్స్. ఈ ఆర్టికల్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో జిఎస్ పేపర్ 2, ఓకే, పర్టికులర్లీ హెల్త్ గురించి వచ్చినప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ టాపిక్ అనేటువంటిది ఇంపార్టెంట్ అవుతుందన్నమాట మనకి. ఓకేనా? ఐసీఎంఆర్ సీక్స్ టు ప్రొవైడ్ ఓరల్ ఫార్ములేషన్ ఆఫ్ హైడ్రాక్సీ యూరియా to treat the sickle cell disease. So they are talking about a disease called as sickle cell disease, and this is basically the name of the drug that they are talking about. Hydroxyurea is basically the name of the drug. Sickle cell disease is basically the name of the disease. ఓకేనా? ఫస్ట్ ఈ సికిల్ సెల్ డిసీజ్ గురించి అంటే ఏంటో చూద్దాము. సో చూసిన తర్వాత వి విల్ కమ్ టు వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ ట్రయింగ్ టు సేవ్ అనేది మనం చూద్దాం అనమాట. ఓకేనా? ఈ ఇమేజ్ కూడా వి విల్ కమ్ బ్యాక్ అగైన్ వన్స్ అగైన్ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. లెట్ us రైట్ సమ్ ఇంపార్టెంట్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ పాయింట్స్. బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ పాయింట్స్ ఏంటి అని అంటే వీ హ్యావ్ బ్లడ్ సెల్స్ ఇన్ అవర్ బాడీ, రైట్? సో వీ హ్యావ్ యాక్చువల్లీ there are 3 different types of blood cells. ఎవ్రీబడి నోస్ ఇట్, రైట్? మనం ఆల్రెడీ చిన్నప్పుడు బయాలజీలో ఆల్రెడీ మనం చదువుకున్నాము. ఓకేనా? మనకి గుర్తున్నా లేకపోయినా కూడా నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం చదువుకుందాం మళ్ళీ. సో దేర్ ఆర్ 3 different types of blood cells. The first one is red blood cells. We call it as RBCs అంటాం. Then we have white blood cells, WBCs అంటాం. Then we have blood platelets అంటాం అనమాట. సో there are 3 blood cells. There is different types of blood cells in our body. The first one is RBCs, second one is WBCs, and third one is blood platelets. WBCs, blood platelets తర్వాత చూద్దాం, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ప్రస్తుతానికి. విత్ రెస్పెక్ట్ టు ఆర్ కరెంట్ అఫైర్ రిలేటెడ్ ఆర్టికల్, ఆర్ ఫోకస్ విల్ బి ప్యూర్లీ ఆన్ రెడ్ బ్లడ్ సెల్స్, బేసికల్లీ RBCs. ఓకేనా? మన యొక్క మెయిన్ ఫోకస్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ అనమాట. సో వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దీస్ RBCs? ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే దీస్ రెడ్ బ్లడ్ సెల్స్ క్యారీ ద ఆక్సిజన్. దీస్ రెడ్ బ్లడ్ సెల్స్ క్యారీ ద ఆక్సిజన్ టు ఆల్ ద సెల్స్ ఇన్ అవర్ బాడీ. మొత్తం మన బాడీలో ఉన్నటువంటి అన్ని సెల్స్కి కూడా ఈ యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ ఏంటి అని అంటే కనుక ఆక్సిజన్ని క్యారీ చేసి వాటికి చేరవేస్తూ ఉంటాయన్నమాట. మొత్తం మన బాడీలో ఉన్నటువంటి అన్ని టిష్యూస్కి కూడా, ఎక్కడి నుంచి, లంగ్స్ దగ్గర నుంచి. అయితే రెడ్ బ్లడ్ సెల్స్లో ఒక ఇంపార్టెంట్ ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఓకేనా? దట్ ప్రోటీన్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ హీమోగ్లోబిన్. That protein name is called as hemoglobin.
is a protein that is found in the red blood cells, basically that carries the oxygen from lungs to different tissues of our body. సో లంగ్స్ నుంచి మనకి డిఫరెంట్ టిష్యూస్కి బేసికల్లీ మనకి ఏంటి అని అంటే ఈ రెడ్ బ్లడ్ ఈ యొక్క హిమోగ్లోబిన్ తీసుకెళ్తుందనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చెప్పాం మనము, హీమోగ్లోబిన్ అన్నాం కదా. హీమోగ్లోబిన్ బేసికల్లీ మనకి ఏంటి అని అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 ప్రోటీన్స్ అండి. ఓకేనా, హీమోగ్లోబిన్. ఫస్ట్ ప్రోటీన్ పేరు ఏంటంటే హీమ్ ఈజ్ బేసికల్లీ ఏ ప్రోటీన్. ఇది మనకి ఏం చేస్తుంది అని అంటే ఆక్సిజన్ని కదా క్యారీ చేస్తుంది. ఇది ఆక్సిజన్ని ముందు మనకి యొక్క సెల్కి బైండ్ చేస్తుంది అనమాట ఈ ప్రోటీన్ అనేటువంటిది, విచ్ బైండ్స్ ద ఆక్సిజన్ మరి క్యారీ చేయడానికి. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ గ్లోబిన్. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ప్రోటీన్. ఇదేం చేస్తుంది అని అంటే విచ్ ట్రాన్స్పోర్ట్స్ ద ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుందన్నమాట మనకి. అంటే మన బాడీలో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్లడ్ ప్లేట్లెట్స్. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ రెడ్ బ్లడ్ సెల్స్, సో దే క్యారీ ఆక్సిజన్ టు ద డిఫరెంట్ cells of the body. As far as hemoglobin is concerned, hemoglobin is basically a protein that is found in the red blood cells. So that carries the oxygen from lungs to the different tissues of our body. Hemoglobin is basically a combination of 2 words, heme and as well as globin. Heme is also one protein, globin is also another protein anamata. Okay, once you are clear with that, then when these hemoglobin molecules ఒక్కొక్కసారి ఏమవుతాయంటే మనకి బికాస్ ఆఫ్ డ్యూ టు జెనెటిక్ ఇష్యూస్ వల్ల when these hemoglobin molecules becomes defective, then ఏమవుతాయి అంటే then it results the red blood cells RBCs to assume a sickle shaped or crescent shaped. జనరల్లీ మనకి ఏంటంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేటువంటివి రౌండ్ షేప్లో ఉంటాయన్నమాట. ఈ యొక్క హీమోగ్లోబిన్ రెడ్ బ్లడ్ సెల్స్లో ఉంది కదా, ఈ యొక్క హీమోగ్లోబిన్ మాలిక్యూల్స్ డిఫెక్టివ్ అవ్వటం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ బేసికల్లీ ఇంటర్నీస్ ఎఫెక్టింగ్ ద ఆర్బీసీ సెల్ యొక్క షేప్ మారిపోతుందన్నమాట. ఎలా మారిపోతుంది, సిక్కిల్ షేప్లో కానీ ఇలా క్రిసెంట్ షేప్లో కానీ మారిపోతుంది. అంటే ఇప్పుడు ఇమేజ్ చూద్దాం. మామూలుగా రెడ్ బ్లడ్ సెల్, నార్మల్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇలా రౌండ్ షేప్లో మనకు ఉంటాయన్నమాట. కానీ మనకి ఈ యొక్క బికాస్ ఆఫ్ డ్యూ టు ద డిఫెక్ట్ ఇన్ ద హీమోగ్లోబిన్ సెల్లో డిఫెక్ట్ ఉండటం వల్ల మనకి ఈ రకంగా సికిల్ సెల్ షేప్లో మనకి రెడ్ బ్లడ్ సెల్ మారిపోతుంది. ఎప్పుడైతే సికిల్ సెల్ షేప్ ఇలా మారిపోతుందో మనం ఇప్పుడు ఒక బ్లడ్ వెజల్ తీసుకున్నామనుకోండి, దీంట్లోంచి బ్లడ్ ఇలా ఫ్లో అవ్వాలి కదా, ఈ ఫ్లో ఇలా అవుతూ ఉంటుంది బ్లడ్ అనేటువంటిది. ఈ యొక్క రౌండ్ కలర్ షేప్లో ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం ఉండేది కాదు, నీట్గా నార్మల్ ఫ్లో జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ఆర్బీసీస్ కొన్ని సెల్స్ ఏమవుతాయి అంటే ఇలా క్రిసెంట్ షేప్లోకి మారిపోతాయో ఇవి ఏంటంటే ఒక బ్లాకర్గా అయిపోతాయి అన్నమాట. ఒక బ్లాకర్గా అంటే బ్లడ్ ఫ్లోని అవ్వనివ్వకుండా చేసేస్తాయి. సో వెన్ దెర్ ఈస్ నో బ్లడ్ ఫ్లో, దెర్ ఈస్ నో ఆక్సిజన్ సప్లై టు ద బాడీ పార్ట్స్. రిమైనింగ్ బాడీ పార్ట్స్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే ఎప్పుడైతే ఈ యొక్క బ్లడ్ సప్లై అండ్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్ సప్లై అందదో, సో అవి మనకి ఏంటి అని అంటే దే నౌ స్టార్ట్ స్లోలీ వీకెన్ అయిపోతూ ఉంటాయి అవన్నీ కూడా మనకి. ఓకేనా, సో ఇలాంటి కండిషన్ని, ఇలాంటి సిచ్యువేషన్నే మనకి ఈ యొక్క సికిల్ సెల్ డిసీజ్ అంటారనమాట. ఎఫెక్ట్ అంతా ఎక్కడొచ్చింది, ఇదిగో హీమోగ్లోబిన్లో ఉన్నటువంటి డిఫెక్ట్ మూలాన మనకి ఈ యొక్క నార్మల్ రెడ్ బ్లడ్ సెల్ అంతా కూడా మనకి ఇలాగ అయిపోతుంది. సో మరి ఎప్పుడైతే ఇలా అయిపోతుందో అది రాసుకుందాం. దిస్ అబ్నార్మాలిటీ in the red blood cells will increase the rigidity and also ఇంకేం చేస్తుంది, దే విల్ బి ఆల్సో అనేబుల్ టు, అంటే
సో unable to circulate the blood or oxygen, circulate the blood to other body parts. అదర్ బాడీ పార్ట్స్కి మనకి బ్లడ్ ఫ్లో అనేటువంటిది సరిగ్గా జరగదు. ఎందుకంటే ఇవి సికిల్ సెల్ షేప్లోకి మారిపోయి బ్లాకర్గా వచ్చేస్తాయి. ఓకేనా అండి. దీస్ టైప్ ఆఫ్ సికిల్ సెల్స్ ఏం చేస్తాయి, బ్లాక్స్ ద ఫ్లో ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద బ్లడ్ వెజల్, ఫ్లో ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద బ్లడ్ వెజల్స్. మన యొక్క బ్లడ్ వెజల్స్లో ఇవేంటి అని అంటే కనుక ఇది చేస్తాయి అన్నమాట. అంటే ఇది ఎవరి వల్ల కాజ్ అవుతుంది, మెయిన్గా హీమోగ్లోబిన్ వల్ల కాజ్ అవుతుంది. ఇట్స్ ఎ హీమోగ్లోబిన్ జెనెటిక్ డిజార్డర్ అని చెప్పేసి మనం దీన్ని ఇది చేస్తామన్నమాట. ఇలా మరి సికిల్ సెల్ ఎనీమియా వచ్చిన వాళ్ళ యొక్క పరిస్థితి, సిమ్టమ్స్ వాళ్ళకి ఎలా ఉంటాయి, వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని అంటే, ద ఫస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఈజ్ క్రానిక్ ఎనీమియా. క్రానిక్ ఎనీమియా అంటే ఏమవుతుంది అని అంటే వీళ్ళకి వీక్నెస్ వచ్చేస్తుంది విపరీతంగా. ఓకేనా, ఫెటీగ్, అలసట, టైర్ అయిపోతూ ఉంటారు. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ దీస్ థింగ్స్. దెన్ సెకండ్ సిమ్టమ్ ఏంటి అని అంటే పెయిన్ఫుల్ ఎపిసోడ్స్ అంటారు. పెయిన్ఫుల్ ఎపిసోడ్స్ అంటే నథింగ్ బట్ పెయిన్ ఇన్ చెస్ట్లో పెయిన్ రావటం, లేకపోతే లెగ్స్లో కాళ్ళ నొప్పులు అవి విపరీతంగా వచ్చేయటం. ఓకేనా, లేకపోతే బోన్స్లో పెయిన్ రావటం ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే ఈ సికిల్ సెల్ ఎనీమియా వచ్చే వాళ్ళ యొక్క బాడీలో మనం చూడొచ్చు అనమాట. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ వాళ్ళ యొక్క గ్రోత్. మరి ఎప్పుడైతే బాడీ ఆర్గాన్స్కి వాటికి కూడా బ్లడ్ ఫ్లో అది కూడా సరిగ్గా ఉండదో మరి ఆ టిష్యూస్ అవి ఏవి కూడా డెవలప్ అవ్వవు కదా. సో బికాస్ ఆఫ్ దట్ యాజ్ ఎ రిజల్ట్ డిలేడ్ గ్రోత్ కూడా మనకి ఏంటి అని అంటే డిలే అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద సికిల్ సెల్ ఎనీమియా. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సికిల్ సెల్ ఎనీమియా ఆర్ సికిల్ సెల్ డిసీజ్ అంటాం అనమాట. వీ కాల్ ఇట్ యాజ్ SCD, సికిల్ సెల్ డిసీజ్. సికిల్ సెల్ డిసీజ్ ఇది ఎవరి వల్ల ఎలా కాజ్ అవుతుంది, బికాస్ ఆఫ్ డ్యూ టు ద హీమోగ్లోబిన్ యొక్క డిజార్డర్, డిఫెక్టివ్ హీమోగ్లోబిన్ మాలిక్యూల్ ఉండడం వల్ల మనకి ఏంటి అని అంటే రెడ్ బ్లడ్ సెల్ యొక్క షేప్ మారిపోతుంది, ఫ్రమ్ ద రౌండ్ షేప్ టు క్రిసెంట్ షేప్కి మారిపోతుంది అనమాట. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పాయింట్ ఫ్రెండ్స్. సో దట్స్ ద రీజన్ వీఆర్ టేకింగ్ దిస్ ఎక్స్ట్రా పెయిన్ టు ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ప్రజెంట్ స్టేటస్, మరి ఇండియాలో ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది, పరిస్థితి, ఇండియా యొక్క పరిస్థితి ఎలా ఉంది. ఇండియా ఈజ్ యాక్చువల్లీ వి ర్యాంక్ థర్డ్ అండి. ఇండియా ఈజ్ యాక్చువల్లీ ర్యాంక్డ్ థర్డ్ అనమాట. ప్రపంచం మొత్తంలో ఈ యొక్క సికిల్ సెల్ డిసీజ్ ఉన్నటువంటి పీపుల్ యొక్క సంఖ్య తీసుకుంటే మనమే నెంబర్ 3లో ఉన్నాం అనమాట. థర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ SCD షార్ట్కట్లో రాసేస్తాం మనం. SCD అంటే సికిల్ సెల్ డిసీజ్, SCD బర్త్స్ అంటే ఈ యొక్క SCD డిసీజ్ తోటి పుట్టినటువంటి బేబీస్ తీసుకుంటే కనుక సో ప్రపంచంలోనే మనం నెంబర్ థర్డ్ స్టేజ్లో ఉన్నామన్నమాట. ఓకే, ఫాలోయింగ్ ద అదర్ 2 countries ఆర్ లైక్ నైజీరియా అండ్ యాజ్ వెల్ యాజ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అంటే ఫస్ట్ వచ్చేసి నైజీరియా ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నారు సెకండ్ వీళ్ళు. మనది వచ్చేసి మనకి ఏంటంటే వీఆర్ యాక్చువల్లీ ఇన్ థర్డ్ పొజిషన్. మన దేశంలో ఏంటంటే అరౌండ్ 15,000 to 20,000 బేబీస్, 15,000 to 20,000 బేబీస్ అయితే ఆర్ బోర్న్ ఇన్ ఇండియా విత్ SCD. దే ఆర్ బోర్న్ ఇన్ ఇండియా విత్ SCD. ఈ యొక్క SCD డిసీజ్ తోటి 15,000 నుంచి 20,000 మంది బేబీస్ అయితే కనుక పుడుతున్నారంట ఈ యొక్క SCD తోటి అనమాట. ఓకేనా. అండ్ ఒక ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ పాయింట్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మోస్ట్ ఆఫ్ దీస్ బర్త్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ ఫ్రమ్ ద ట్రైబల్ కమ్యూనిటీస్. ఈ యొక్క బేబీస్ అందరూ కూడా ఏంటి అని అంటే కనుక ట్రైబల్ కమ్యూనిటీ పాపులేషన్ ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ పాపులేషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ SCD. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ విత్ రెస్పెక్ట్ టు సికిల్ సెల్ ఎనీమియా. దెన్ అయితే వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ విచ్ ఆర్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఏంటంటే ఇన్ 2023 ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ అనౌన్స్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్
సికిల్ సెల్ ఎనీమియా, నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్, నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా మిషన్ అని చెప్పి అయితే కనుక 2023లో ప్రైమ్ మినిస్టర్ మనం రాజస్థాన్ నుంచి ఈ పర్టికులర్ ఇదైతే కనుక మనం అయితే కనుక లాంచ్ చేసాం మనము. సో అయితే ఈ యొక్క టార్గెట్ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి లాంచ్ చేశారో అవన్నీ మనకు అవసరం లేదండి. ఎక్కడి నుంచి టార్గెట్ ఏంటి, టార్గెట్స్ కంప్లీట్ ఎలిమినేషన్, మనము కంప్లీట్ ఎలిమినేట్ చేసేయాలి అనేది మన టార్గెట్ అనమాట. సికిల్ సెల్ ఎనీమియా ఆర్ సికిల్ సెల్ డిసీజ్ని మన దేశంలోంచి కంప్లీట్గా ఎలిమినేట్ చేసేయాలి అనేటువంటిది. సో దట్ ఈస్ బేసికల్లీ ఆర్ టార్గెట్. అండ్ మనం పెట్టుకున్నటువంటి గోల్ ఏంటి అని అంటే కనుక కంప్లీట్ ఎలిమినేషన్ ఆఫ్ SCD బై 2047 నాటికి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క SCDని కంప్లీట్లీ ఎలిమినేట్ చేసేస్తాము అని చెప్పేసి మనం అయితే గోల్ అయితే పెట్టుకున్నాము. బై దట్ టైమ్ వీ హ్యావ్ టు అచీవ్ దిస్ పర్టికులర్ ఫీట్ అనమాట. ఓకేనా. 2023లో ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ అనౌన్స్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్. సో దీని యొక్క టార్గెట్ ఏంటి అని అంటే కంప్లీట్ ఎలిమినేషన్ ఆఫ్ దిస్ SCD సికిల్ సెల్ ఎనీమియా మిషన్ని కంప్లీట్లీ ఇది చెయ్యాలి. ఓకేనా, కంప్లీట్లీ ఎలిమినేట్ చేసేయాలి అనేటువంటిది ఆబ్జెక్టివ్ బై 2047. ఓకేనా. ఎస్, దెన్ లెట్ us go to the నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ అదర్ ఇనిషియేటివ్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్. అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఇనిషియేటివ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ హెల్త్ మిషన్ అంటారనమాట. నేషనల్ హెల్త్ మిషన్ 2013. ఓకేనా, నేషనల్ హెల్త్ మిషన్. సో నౌ దీనికి సంబంధించి ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ డ్రగ్ గురించి అయితే మనం ఇందాక చూసాం కదా. హైడ్రాక్సీ యూరియా ఈజ్ బేసికలీ ద నేమ్ ఆఫ్ ద డ్రగ్ విచ్ ఈస్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ద ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్ట్ అనమాట. సో దీన్ని మనం ఏంటి అని అంటే ఎసెన్షియల్ మెడిసిన్స్ లిస్ట్లో మనము ఈ యొక్క హైడ్రాక్సీ యూరియాని అయితే కనుక మనం ప్లేస్ చేసాము. సో అలా ప్లేస్ చేయడానికి మనకి ఏంటి అని అంటే ఈ యొక్క మిషన్ అనేటువంటిది హెల్ప్ చేసింది మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ అని చెప్పేసి ఇంకొక యాక్ట్ ఉందన్నమాట. రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ ద డిజేబిలిటీస్ యాక్ట్ 2016 అని చెప్పేసి ఉంది. దీంట్లో మనం ఏంటి అని అంటే 21 రకాల డిజేబిలిటీస్ని ద ఇండియన్ గవర్నమెంట్ అయితే కనుక అంటే వీటిని మేము డిజేబిలిటీ కింద కన్సిడర్ చేస్తాము, రికగ్నైజ్ చేశారనమాట. సో దాంట్లో ఒకటి SCD కూడా. SCD is also part of the 21 disabilities which have been provided under Rights of the Persons with Disabilities Act 2016. సో దీని మూలన ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ కానివ్వండి, లేకపోతే జాబ్ పోస్ట్ గవర్నమెంట్ పోస్ట్లో రిజర్వేషన్స్ కానివ్వండి, సో అవి వీళ్ళకి కూడా వస్తాయన్నమాట. ఓకేనా. సమ్ ఆఫ్ ద గవర్నమెంట్ లేటెస్ట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటే కనుక నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్, నేషనల్ హెల్త్ మిషన్ 2013, రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్లో SCD కూడా ఇన్వాల్వ్ చేశారు. ఓకేనా. సో దాని యొక్క ప్రజెంట్ స్టేటస్ ఏంటి, దెన్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద బేసిక్ సిమ్టమ్స్ ఆఫ్ దిస్, వాట్ ఈస్ ద బేసిక్స్ ఆఫ్ వాట్ ఈస్ ద బ్లడ్ సెల్స్ ఏంటి, దాని పరిస్థితి ఏంటి, నార్మల్ సెల్ అయితే ఎలా ఉంటుంది, సికిల్ సెల్ అయితే ఎలా ఉంటుంది, బికాస్ ఆఫ్ డ్యూ టు ద ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు హీమోగ్లోబిన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. దెన్ అయితే మీకు ఇంకా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక 2-3 పాయింట్స్ చెప్పాలి అని అంటే సో ఈ యొక్క సికిల్ సెల్ ఎనీమియా మరి ఇంతలా ఉండటానికి గల కారణాలు, సికిల్ సెల్ ఎనీమియా ఇంతలా ప్రివలెంట్గా అరౌండ్ 20,000 to 30,000 బేబీస్ సో దీనివల్ల బోర్న్ అవుతున్నారు, SCDతో బోర్న్ అవుతున్నారు అని అంటే మరి వెరీ వెరీ ఇంపార్టెంట్ కదండి ఛాలెంజెస్ కూడా తెలుసుకోవడం. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే లిమిటెడ్ అవేర్నెస్. చాలామంది పీపుల్కి బీఇట్ పబ్లిక్ ఆర్ ద గవర్నమెంట్ హాస్పిటల్ అథారిటీస్కి కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సికిల్ సెల్ ఎనీమియా డిసీజ్ మీద అవగాహన లేకపోవడం. ఈ అవగాహన లేకపోవడం ఏమవుతుంది, సో దీని వలన ఏంటి ఎప్పుడైతే తెలియదో సో డయాగ్నోసిస్ కూడా చెయ్యరు, డిలేడ్ డయాగ్నోసిస్. సో డిలేడ్ డయాగ్నోసిస్ ఎప్పుడైతే ఉంటుందో సో ట్రీట్మెంట్ కూడా ఉండదు కదా, మరి ఇన్అడిక్వేట్ ట్రీట్మెంట్ అయిపోతుంది అనమాట. ఇన్అడిక్వేట్ ట్రీట్మెంట్ అయిపోతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ద లిమిటెడ్ అవేర్నెస్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ సరిగ్గా లేవు మన దగ్గర. ఇన్అడిక్వేట్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్
అంటే ఒక సిస్టమాటిక్గా న్యూ బోర్న్ బేబీస్లో ఈ యొక్క ఎస్సిడి ఉందా లేదా అని చెప్పి మొట్టమొదటే మనం స్క్రీన్ చేస్తూ ఉంటే కనుక సిస్టమాటిక్గా మనం ఏంటి అని అంటే వెరీ ఎర్లీ స్టేజెస్లోనే మనం దీన్ని ప్రివెంట్ చేసేయచ్చు. బికాస్ ఆఫ్ డ్యూ టు ద అవేర్నెస్ లేకపోవడం వల్ల, ఈ యొక్క స్క్రీనింగ్ అవి చేయకపోవడం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక దీని యొక్క ప్రివలెన్స్ అనేటువంటిది పెరిగిపోతుంది. దెన్ వీ హ్యావ్ ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనమాట. ఇన్ఎడిక్వేట్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు సికిల్ సెల్. హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఎడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఆ టెస్టింగ్ ఫెసిలిటీస్ కానీ ఇవేవి కూడా మనకి ఏంటి అని అంటే ఎడిక్వేట్గా లేవన్నమాట. సో దిస్ ఈజ్ అనదర్ రీజన్. నెక్స్ట్ వన్ ఈజ్ సోషియో ఎకనామిక్ బ్యారియర్స్. అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు దేర్ బ్యాక్గ్రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అనుకున్నాం కదా, ట్రైబల్ కమ్యూనిటీస్ ఆర్ బేసికల్లీ ద మోస్ట్ వల్నరబుల్ టు దిస్ పర్టికులర్ డిసీజ్ అండి. ఓకేనా, వాళ్ళ యొక్క ఈ యొక్క సోషియో ఎకనామిక్ వాళ్ళ యొక్క బ్యాక్వర్డ్నెస్సే వాళ్ళ ఈ యొక్క డిసీజ్కి మోర్ ససెప్టబుల్, మోర్ ప్రోన్ అయ్యేలాగా చేస్తుంది అనమాట మనకి. సో ఓకేనా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద లిమిటెడ్ అవేర్నెస్, ఇన్ఎడిక్వేట్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, ఇన్ఎడిక్వేట్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషియో ఎకనామిక్ బ్యారియర్స్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ of the what are the challenges which are associated with the sickle cell disease. Then we talked about what are some of the government initiatives, then the present status. So then comes these things. So then inkokati enti ani ante kanaka what are the available treatments that we have with respect to that of the సికిల్ సెల్ డిసీజ్ అనేది చేయడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటారనమాట. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. సెకండ్ వన్ వచ్చేసి యూసేజ్ ఆఫ్ ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి హైడ్రాక్సీ యూరియా అనేటువంటి డ్రగ్ యూస్ చేస్తారు. దీన్ని డబుల్ కొటేషన్స్లో పెట్టి హైడ్రాక్సీ యూరియా అని చెప్పి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది ఏ డిసీజ్కి సంబంధించి వాడుతూ ఉంటారు, రీసెంట్గా న్యూస్లో ఉంది అని అడుగుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే జీన్ థెరపీస్ అని ఉంటాయన్నమాట. సో జీన్ థెరపీస్ని కూడా మనకి యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ ట్రెండింగ్ కొత్త రెవల్యూషనరీ వచ్చేసి మనకి ఏంటి అని అంటే CRISPR-Cas9 టెక్నాలజీ అంటారనమాట. ఈవెన్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్. CRISPR-Cas9 టెక్నాలజీ అని చెప్పేసి అంటారు. ఇది కూడా మనకి ఏంటి అని అంటే దీనికి ట్రీట్మెంట్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి హై కాస్ట్స్, ట్రీట్మెంట్ కాస్ట్స్ చాలా ఎక్కువ వీటికి. సో బికాస్ ఆఫ్ దట్ ఈవెన్ ఇట్స్ ఏ ఛాలెంజింగ్ అనమాట దీనికి సంబంధించి కూడా. సో అయితే ఇప్పుడు మనకి ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్ దీని గురించి వచ్చింది, ఈ హైడ్రాక్సీ యూరియా గురించి. సో ఇది చెప్పుకోవడానికి మనకి ఏంటంటే ఇదంతా తెలుసుకోవాలన్నమాట, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. దెన్ యూ కెన్ బెటర్ అప్రిషియేట్. ఓకేనా, ఇప్పుడు చూడండి, ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అని అర్థం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ సీకింగ్ టు ప్రొవైడ్ ద ఓరల్ ఫార్ములేషన్ ఆఫ్ హైడ్రాక్సీ యూరియా టు ట్రీట్ ద సికిల్ సెల్ డిసీజ్. ఈ యొక్క సికిల్ సెల్ డిసీజ్ని ప్రొవైడ్ చేయడానికి, హైడ్రాక్సీ యూరియాని ప్రొవైడ్ చేయడానికి రీసెంట్గా ఏం చేశారు అని అంటే వీళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారనమాట, EOI. ఈ రోజున ఈ యొక్క హైడ్రాక్సీ యూరియా మనకి మార్కెట్లో దొరికేటువంటి క్వాంటిటీ ఎలా దొరుకుతుందంటే కనుక అయితే 500 mg క్యాప్సూల్స్గా దొరుకుతుంది, లేకపోతే 200 mg ట్యాబ్లెట్స్గా దొరుకుతుంది అనమాట మనకి. ఇక్కడ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే కనుక చిల్డ్రన్కి. సో పెడియాట్రిక్ కేర్ నథింగ్ బట్ ద చిల్డ్రన్కి. ఓకేనా అండి, చిల్డ్రన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యంగ్ అడల్ట్స్కి ఇది ఈ యొక్క డోసేజ్, ఇంత డోసేజ్ ఇస్తే కనుక సో దట్ ఈస్ కంప్లీట్లీ ఓవర్ డోస్ అయిపోతుంది వాళ్ళకి, అండ్ దే విల్ హ్యావ్ మోర్ సైడ్ ఎఫెక్ట్స్. అలా కాకుండా ఈ యొక్క వెరీ లో డోసేజ్, ఫర్ ఎగ్జాంపుల్ 10 to 15 mg వాళ్ళకి డోసేజ్ సరిపోతుంది. ఆ డోసేజ్ మనకు కావాలి అని అంటే కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే జనరల్గా ఈ ఉన్నదాన్నే బ్రేక్ చేసి సో వీళ్ళకి ఏంటి అని అంటే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట చిన్న చిన్న డోసెస్ కింద. కానీ దట్ ఈస్ కంప్లీట్లీ ఇన్యాక్యురేట్ అండ్ సరైనటువంటి ట్రీట్మెంట్ అది కూడా సరిగ్గా ఇది అవ్వట్లేదు అని చెప్పి ఈ యొక్క 10 to 15 mg పర్టికులర్లీ చిల్డ్రన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యంగ్ అడల్ట్స్కి తయారు చేయడానికి, ఈ యొక్క హైడ్రాక్సీ యూరియాని తయారు చేయడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు అందరినీ కూడా ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎవరెవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఫార్మాసిటికల్ కంపెనీస్ అన్నిటినీ కూడా అడుగుతున్నారనమాట. సో దట్ వీ విల్ జాయింట్లీ కొలాబరేట్
టుగెదర్ అండ్ ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో మనం అది బ్రిడ్జ్ చేద్దాము. ఈ యొక్క చిన్న చిన్న వెరీ లో డోసేజెస్లో కూడా మనం వీటిని తయారు చేద్దాము అన్నది ఈ ఒక ఆర్టికల్ యొక్క మొత్తం సారాంశం అనమాట. ఇక్కడ ఐసీఎంఆర్. సో ఇప్పుడు అర్థమైందా సికిల్ సెల్ డిసీజ్ అంటే ఏంటో, నెక్స్ట్ వచ్చేసి దానికి వాడేటువంటి హైడ్రాక్సీ యూరియా ఏంటో. ఓకేనా, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో దిస్ ఈస్ ద నార్మల్ బ్లడ్ సెల్, దిస్ ఈస్ ద సికిల్ సెల్. సో అది ఎలా మనకి ఇలా ఇదైపోతుంది, బికాస్ హూ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్ హియర్? హీమోగ్లోబిన్ ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్ హియర్. బికాస్ ఆఫ్ డ్యూ టు ఇట్స్ డిఫెక్టివ్ హీమోగ్లోబిన్ మాలిక్యూల్ ఈ యొక్క సికిల్ సెల్ మనకు నార్మల్ రెడ్ బ్లడ్ సెల్ పాడైపోయి ఇలా తయారైపోతుంది అనమాట. ఓకేనా, సికిల్ సెల్గా తయారైపోయి ఇదే బ్లాకర్గా తయారైపోతుంది, బ్లడ్ ఫ్లో అనేటువంటిది మన యొక్క బ్లడ్ వెజల్స్లో అవ్వకుండానే. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బికాస్ హైలైటింగ్ ద నీడ్. సో దీని యొక్క నీడ్ని మనం గుర్తించే ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ దిస్ స్టెప్ ఆఫ్ నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్ని తీసుకురావడం జరిగింది. మరి ఎప్పుడైతే గవర్నమెంటే అంత పెద్ద ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు యాజ్ ఎ యూపీఎస్సీ ఆస్పిరెంట్, సో వై వీ షుడ్ నాట్ నో ఇట్, మనకు తెలియాలి కదండి కంపల్సరీగానే. అందుకని మనము సో కొంచెం ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి తెలుసుకోవాలన్నమాట ఇవి. ఓకే, కెన్ వీ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్? ఎస్, దెన్ ద నెక్స్ట్ ఆర్టికల్ కమ్స్. ఫారెస్ట్ ఫైర్ rages in Himachal Pradesh. Rain is expected to bring the relief. ఓకేనా అండి, దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు అగైన్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అండి. ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ బేస్డ్ థింగ్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఓకేనా, ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకాలజీ, క్లైమేట్ చేంజ్ వాటి యొక్క దాంట్లోకి మనకైతే కనుక వస్తుంది. ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్స్ అనేటువంటిది వెరీ 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 కామన్ ప్రాబ్లం అనమాట మనకి. సో వెరీ బర్నింగ్ ప్రాబ్లం అండ్ యాజ్ వెల్ యాజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్. సో దానికి సంబంధించి మనం ఏంటి అని అంటే, సో ఫారెస్ట్ ఫైర్ రేజెస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే, ఈ రోజున ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో మనకైతే కనుక రీసెంట్గా ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్ ఒక్కసారిగా స్ప్రెడ్ అయిపోయిందంటండి. ఓకేనా అండి, దిస్ ఫైర్ రిపోర్టెడ్లీ సో లైక్ ఎఫెక్టెడ్ 12,000 hectares ఆఫ్ ద ఫారెస్ట్ ల్యాండ్ అండ్ కాజ్డ్ ఏ లాస్ ఆఫ్ అబౌట్ సో ఓకేనా 4.61 crore లాస్ అయితే కనుక రావడం అయితే జరిగిందంట. స్టేట్ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు ఫార్మ్ ఏ డెడికేటెడ్ బెటాలియన్ ఆఫ్ ఎన్డీఆర్ఎఫ్ విచ్ విల్ బి ట్రైన్డ్ ఫర్ ఫైర్ ఫైటింగ్ టు రెడ్యూస్ ద లాసెస్. సో స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కొత్త ప్లాన్స్తో వస్తుంది అనమాట. ఏంటి ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కదా. సో ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ ఒకటి ఫామ్ చేసి కేవలం వాళ్ళు ఏంటంటే ఫారెస్ట్ ఫైర్స్ని ఫైట్ చేయడానికి మాత్రమే వాళ్ళని ఇది చేసేలాగా, ఎందుకంటే ఈ లాసెస్ని తగ్గించడానికి. ఎందుకు, లైక్ అరౌండ్ సమ్ 12,000 hectares ఆఫ్ ల్యాండ్ గాట్ బర్న్డ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ 4.61 crore is basically the loss to the state government. సో అయితే మనకేంటి అని అంటే నాట్ ఓన్లీ హిమాచల్, దేర్ ఆర్ అదర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆల్సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మిజోరాం, మణిపూర్. ఓకేనా అండి, సదరన్ స్టేట్స్లో కానివ్వండి ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్స్ అనేటువంటివి సో చాలా కామన్ ఫినామినన్ మనకి నడుస్తూ ఉంటాయన్నమాట. సో దేర్ ఫోర్ ఆ టాపిక్ మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్. సో వాట్ ఆర్ ఫారెస్ట్ ఫైర్స్? ఫారెస్ట్ ఫైర్స్ దే ఆర్ ఆల్సో నోన్ యాజ్, దీనికి ఏంటి అని అంటే మనము వైల్డ్ లైఫ్ ఫైర్ అని కూడా అంటారనమాట. వైల్డ్ లైఫ్ ఫైర్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వెజిటేషన్ ఫైర్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వెజిటేషన్ ఫైర్. ఓకేనా, వైల్డ్ లైఫ్ ఫైర్ ఆర్ వైల్డ్ ఫైర్, నథింగ్ బట్ నాట్ వైల్డ్ లైఫ్ ఫైర్, ఇట్ ఈస్ వైల్డ్ ఫైర్. వైల్డ్ ఫైర్ అని కూడా అంటూ ఉంటాము. అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక వెజిటేషన్ ఫైర్ అని కూడా అంటూ ఉంటారనమాట. అసలు వాట్ ఈస్ ఫారెస్ట్ ఫైర్? వెన్ సంబడి ఆస్క్, దెన్ సింపుల్ డెఫినేషన్ ఈజ్ బేసికల్లీ ద అన్కంట్రోల్డ్, అంటే మనం కంట్రోల్ చేయలేనంత అన్కంట్రోల్డ్ ద బర్నింగ్ ఆఫ్ ప్లాంట్స్, uncontrolled burning of plants in the natural like settings such as like environment, అది grass I mean such as forests, అది ఫారెస్ట్స్ అవ్వచ్చు, గ్రాస్ ల్యాండ్స్ అవ్వచ్చు, అది ఏదైనా కూడా. అయితే అన్కంట్రోల్డ్ burning of the plants is basically we consider it as a forest fire or a wild fire or a vegetation fire అని రకరకాల పేర్లతోటి మనం పిలవడం అయితే జరుగుతుందన్నమాట. సో వన్స్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ దాట్ వీ నీడ్ టు లుక్ ఇన్ టు సంథింగ్ కాల్డ్ యాజ్ క్లాసిఫికేషన్. ఈ ఫారెస్ట్ ఫైర్స్లో రకరకాల క్లాసిఫికేషన్స్ ఉంటాయన్నమాట. అంటే డిపెండింగ్ అపాన్ హౌ దట్ ఫైర్, ఆ ఫైర్ ఎలా జరిగింది, ఎలా వస్తుంది అన్న దాన్ని బట్టి
మనకి ఏంటి అని అంటే క్లాసిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది మనకి. ఫస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ఫైర్ ఏంటి అని అంటే కనుక సర్ఫేస్ ఫైర్. అంటే ఆ ఫైర్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అన్న దాని మీద మనం క్లాసిఫై చేసి ఉంటాం అనమాట. లైక్ ఫస్ట్ వన్ ఈజ్ సర్ఫేస్ ఫైర్స్ అంటారు. సర్ఫేస్ ఫైర్స్ ఏంటి అని అంటే ఇవి దే స్ప్రెడ్ అలాంగ్ ద గ్రౌండ్, అలాంగ్ ద సర్ఫేస్ స్ప్రెడ్ అలాంగ్ ద గ్రౌండ్ అంటే గ్రౌండ్ మీద కింద ఉన్నటువంటి సాయిల్ని వీటి మీద ఉన్నటువంటిది అంతటిని కూడా స్ప్రెడ్ చేసుకుంటూ అదంతా అంటుకుపోతూ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. దాన్ని సర్ఫేస్ ఫైర్స్ అంటారు. అలా కాకుండా అండర్ గ్రౌండ్ ఫైర్స్ ఉంటాయి. అయితే అండర్ గ్రౌండ్ ఫైర్స్ ఆర్ వి కాల్ ఇట్ యాజ్ వీటిల్నే జాంబీ ఫైర్స్ అంటారు. జాంబీ ఫైర్స్. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక అండర్ ద గ్రౌండ్ అంటే అండర్ ద సర్ఫేస్ మీద ఒకవేళ మనకి ఫైర్ స్ప్రెడ్ అవుతూ ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ సర్ఫేస్ ఫైర్స్. అలా కాకుండా అండర్ ద సర్ఫేస్ మనకి జరుగుతూ ఉంటే మనం ఏంటి అంటే ఈ జాంబీ ఫైర్ అంటాం అనమాట. దట్ ఈస్ బేసికల్లీ బీనీత్ అంటే అండర్ ద సర్ఫేస్. అండర్ ద సర్ఫేస్ వీ హ్యావ్ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుందన్నమాట మనకి అక్కడ. సో జనరల్గా ఏంటి అని అంటే ఇది మనకి లో ఇంటెన్సిటీలోనే ఉంటుంది. ఈ యొక్క ఫైర్ అనేటువంటిది లో ఇంటెన్సిటీ ఫైర్ మనకి ఏంటి అని అంటే కనుక బీనీత్ ద సర్ఫేస్ మనకి ఇది అవుతూ ఉంటే దాన్ని మనము అండర్ గ్రౌండ్ ఫైర్ అంటాం అనమాట. దెన్ వీ హ్యావ్ ద క్రౌన్ ఫైర్. క్రౌన్ అంటే ఏంటి? కిరీటం కదా. క్రౌన్ ఫైర్ ఆర్ బేసికల్లీ క్యానోపీ ఫైర్. క్యానోపీ ఫైర్స్. ఓకేనా. సర్ఫేస్ ఫైర్స్ అంటే ఆన్ ద సర్ఫేస్, అండర్ గ్రౌండ్ అంటే అండర్ ద సర్ఫేస్, బీనీత్ ద సర్ఫేస్. మరి క్యానోపీ ఫైర్స్ అంటే ఆన్ టాప్ ఆఫ్ ద అనమాట. సో ఓకేనా అండి. అప్పర్ క్యానోపీ ఆఫ్ ద ట్రీస్ అంటే పైన చెట్లు పైన అంటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కనుక అలా స్ప్రెడ్ అవుతూ ఉన్న ఫైర్ని మనం క్యానోపీ ఫైర్ అంటాం అనమాట. ఇట్ యాక్చువల్లీ స్ప్రెడ్స్ త్రూ ద అప్పర్ క్యానోపీ. అప్పర్ క్యానోపీ ఆఫ్ ట్రీస్ ద్వారా స్ప్రెడ్ అయితే దిస్ ఈజ్ యాక్చువల్లీ ద మోస్ట్ డేంజరస్ అనమాట. మనం సో దీన్ని అంత ఈజీగా కంట్రోల్ చేయలేం. మోస్ట్ డేంజరస్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ఈజ్ బేసికల్లీ ద క్యానోపీ ఫైర్స్. వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ఈజ్ ద క్యానోపీ ఫైర్స్. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ వన్ ఏంటి అని అంటే కనుక కంట్రోల్డ్ ఫైర్స్ ఆర్ డిలిబరేట్ ఫైర్స్ అంటాం అనమాట. కంట్రోల్డ్ డిలిబరేట్ ఫైర్స్. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇది కావాలని సెట్ బై మేనేజ్మెంట్, ఫారెస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చేస్తారనమాట. సెట్ బై ద ఫారెస్ట్ మేనేజ్మెంట్. కానీ వీళ్ళు ఏంటంటే కంట్రోల్డ్ ప్లానింగ్, కేర్ఫుల్ ప్లానింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కేర్ఫుల్ ఎగ్జిక్యూషన్ ఉంటుందన్నమాట ఇందులో మనకి. సో దీనివల్ల ఎటువంటి హార్ము లేదు. అండ్ యాజ్ వెల్ యాజ్ కేర్ఫుల్ ప్లానింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కేర్ఫుల్ ఎగ్జిక్యూషన్ ఆర్ కంట్రోల్డ్ ఎగ్జిక్యూషన్ అయితే ఉంటుంది. అంటే ఇంకా అంటే డెడ్ ప్లాంట్స్ వాటన్నిటిని కూడా తీసేయటానికి, సో వాటన్నిటికీ మనకి ఏంటంటే కంట్రోల్డ్ డెలిబరేట్ ఫైర్ అనేటువంటిది మనకి ఇది అవుతుందన్నమాట. సో దేర్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్: సర్ఫేస్ ఫైర్స్, అండర్ గ్రౌండ్ ఫైర్స్ ఆర్ జాంబీ ఫైర్స్, క్రౌన్ ఫైర్స్ ఆర్ క్యానోపీ ఫైర్స్, అండ్ ఫైనల్లీ ద కంట్రోల్డ్ డెలిబరేట్ ఫైర్స్ అంటాం అనమాట. ఓకేనా. వన్స్ యు ఆర్ ఇట్ బేసికల్లీ బూస్ట్ ద హెల్త్ ఆఫ్ ద ఎకోసిస్టమ్, ఫారెస్ట్ ఎకోసిస్టమ్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఓకేనా. అది వాళ్ళకి ఆబ్జెక్టివ్. దెన్ వీ హ్యావ్ అసలు ఏంటి ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది మనకి ఫారెస్ట్ ఫైర్స్ మీద. మనము బోత్ మెయిన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా అండి. సో జనరల్గా మనకి ఎలా అడుగుతూ ఉంటారంటే ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి తెలియాలి అని అంటే ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్. అసలు ఏ స్టేట్స్లో మనకి యొక్క హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్ జరుగుతాయి అని అడుగుతూ ఉంటారనమాట. సో దే ఆర్ యాక్చువల్లీ రిపోర్టెడ్ ఫ్రమ్ మనకి ఎక్కడి నుంచి అని అంటే కనుక నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి అండి. వీ హ్యావ్ మిజోరాం. ఓకే. లైక్ వీ హ్యావ్ మణిపూర్. మిజోరాం కానివ్వండి, మణిపూర్ కానివ్వండి, అస్సాం కానివ్వండి, ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక మెజారిటీ ఆఫ్ ద ఫైర్స్ మనకి ఇక్కడి నుంచే రిపోర్ట్ అవుతూ ఉంటాయి. హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఫైర్స్ మనకి ఏంటి అంటే ఇక్కడి నుంచి రిపోర్ట్ అవుతాయి అనమాట. సో దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి. అది మీరు ఖచ్చితంగా మెయిన్స్లో అయితే మీరు కోట్ చేస్తే దట్ విల్ బి ఎ వాల్యూ ఎడిషన్. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అని ఉంటుందన్నమాట. ISFR అంటారు. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, ISFR అంటాం అనమాట. వీ కాల్ ఇట్ యాజ్ ISFR. యాజ్ పర్ దిస్ ఇది ఎవరు పబ్లిష్ చేశారు అని అంటే పబ్లిష్డ్ బై ద ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకేనా. పబ్లిష్డ్ బై ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు
సో దీన్ని అయితే కనుక మనకి పబ్లిష్ చేస్తారు. యాజ్ పర్ దిస్ సర్వే మన యొక్క టోటల్ ఫారెస్ట్ ఏరియా తీసుకుంటే అబౌట్ 35.47% ఆఫ్ ద టోటల్ ఫారెస్ట్ ఏరియా ఈజ్ ప్రోన్ టు ద వైల్డ్ ఫైర్స్ అంటాం. ఈజ్ ప్రోన్ టు ద ఫారెస్ట్ ఫైర్స్ అంటే 35% ఈజ్ మోర్ వల్నరబుల్ టు దిస్ పర్టికులర్ ఫారెస్ట్ ఫైర్స్ అనమాట. ఓకేనా, దట్ ఈస్ బేసికల్లీ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ కోట్ దట్ యూ కెన్ ఇంపార్టెంట్ డేటా దట్ యూ కెన్ పబ్లిష్ ఇట్ ఫ్రమ్ యూ కెన్ రైట్ ఇట్ ఫ్రమ్ దిస్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ యొక్క పబ్లికేషను ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తారు. అబౌట్ 35% ఆఫ్ ద టోటల్ ఫారెస్ట్ ఏరియా మనం తీసుకుంటే సో దాంట్లో 35.47% ఈజ్ ప్రోన్ టు ద అంటే వల్నరబుల్ టు ద ఫారెస్ట్ ఫైర్స్ అని చెప్పేసి అర్థం అనమాట. ఓకేనా అండి, దిస్ పాయింట్ యూ హ్యావ్ టు రైట్ డౌన్. దెన్ ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే జనరల్గా మనం ఒక ఇయర్లో తీసుకుంటే కనుక నవంబర్ నుంచి జూన్ వరకు, నవంబర్ టు జూన్, ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ 2023 టు జూన్ 2024 లాగనమాట. సో దీన్ని మనం ఏమంటాము అని అంటే ఫారెస్ట్ ఫైర్ సీజన్ అంటాం. ఫారెస్ట్ ఫైర్ సీజన్ అంటాం అనమాట. బికాస్ ఇన్ దిస్ పర్టికులర్ పీరియడ్ ఓన్లీ సో ద మెజారిటీ ఆఫ్ ద వైల్డ్ ఇన్సిడెంట్స్ అయితే కనుక మనకి ఈ టైంలో జరుగుతాయి. అండ్ పర్టికులర్లీ ఏప్రిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మే అంటే డ్యూరింగ్ ద సమ్మర్ పీక్ ఇదిలో మనకి ఏంటి అని అంటే సో దీస్ ఆర్ జనరల్లీ కన్సిడర్డ్ యాజ్ ద వర్స్ట్ మంత్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫైర్స్. ఫారెస్ట్ ఫైర్స్ విషయంలో మనకి ఏంటి అని అంటే కనుక దీస్ ఆర్ యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ ద వరస్ట్ మంత్స్. సో దేర్ ఫోర్ మీకు ఏంటి అని అంటే ఈ పాయింట్స్ అనేటువంటివి మీకు చాలా ఇంపార్టెంట్గా తెలియాలన్నమాట. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కడెక్కడి నుంచి రిపోర్ట్ అవుతున్నాయి, నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి రిపోర్ట్ అవుతాయి అనమాట ఎక్కువ. నెక్స్ట్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ యొక్క పరిస్థితి ఎలా ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు మనకి ఏంటంటే ఫారెస్ట్ ఫైర్ సీజన్ అని చెప్పేసి ఎప్పుడు అంటూ ఉంటాము. దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫైర్స్ ఏమేమి ఉన్నాయి. ఓకేనా, రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లో వచ్చినటువంటి ఫైర్ని మనము బేస్గా రెఫరెన్స్గా తీసుకుని ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం అనమాట. వన్స్ యు ఆర్ క్లియర్ విత్ దట్ దెన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దీస్ పర్టికులర్ ఫారెస్ట్ ఫైర్స్. ఎస్, ద ఫస్ట్ ఇంపార్టెంట్ అవుట్ రైట్గా చాలా ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అని అంటే హ్యూమన్ కేర్లెస్నెస్. మన యొక్క కేర్లెస్నెస్సే ఈ యొక్క మెజారిటీ ఆఫ్ ద ఫైర్స్కి ఇదటండి. ఓకేనా, హ్యూమన్ కేర్లెస్నెస్ ఈజ్ బేసికల్లీ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్. ఎందుకు అని అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాంప్ ఫైర్స్, అన్అటెండెడ్ క్యాంప్ ఫైర్స్ అనమాట. క్యాంప్ ఫైర్స్ వేసేస్తారు సో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ గురించి అని చెప్పేసి, తర్వాత వాటిని ప్రాపర్గా డిస్పోజ్ ఆఫ్ చేయరనమాట. సో దాని వలన ఏంటి అని అంటే ఆ క్యాంప్ ఫైర్స్ నుంచి వచ్చేటువంటి ఆ ఫైర్ ఏమవుతుందంటే అది రిమైనింగ్ పక్కన ఉన్నటువంటి వాటికి కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో క్యాంప్ ఫైర్స్ ఈజ్ బేసికల్లీ వన్ ఆఫ్ ద దీస్ థింగ్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ అంతటిని తగలబెట్టేస్తూ ఉంటారు, ద బర్నింగ్ ఆఫ్ డెబ్రిస్. ఓకేనా, అదొక ప్లాంట్గా ఇది చేయాలి తప్ప అంటే మిగతా ఫారెస్ట్ నుంచి ఐసోలేట్ చేసి దాన్ని మనము ఇది చేయాలి తప్ప సో మధ్యలోనే మనం తగలపెట్టేస్తే ఏమవుతుంది, అది మిగతా చోట అంతా స్ప్రెడ్ అయిపోతుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద బర్నింగ్ ఆఫ్ డెబ్రిస్. డెబ్రిస్ అంటే నథింగ్ బట్ వేస్ట్ చేయడం వల్ల కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్స్ స్ప్రెడ్ అయిపోతున్నాయంట. నెక్స్ట్ వన్ వచ్చేసి వెరీ సిల్లీ బట్ వెరీ సీరియస్ ప్రాబ్లం విచ్ ఇస్ యాక్చువల్లీ డిస్కార్డెడ్ సిగరెట్స్. సో ఈ యొక్క సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళు ఏంటి అని అంటే కనుక సో స్మోక్ చేసి అయిపోయిన తర్వాత దాన్ని వదిలేస్తున్నారు డిస్పోజ్ ఆఫ్ చేయకుండా. అంటే దాన్ని ఇది అర్పకుండా ఏం చేస్తున్నారంటే అది వదిలేయడం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక అది కూడా చిన్న నిప్పురవ్వ చాలు కదండి మొత్తం అంటుకుపోవడానికి. సో అది అలా అంటుకుని మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ రీజన్, డిస్కార్డెడ్ సిగరెట్స్. అండ్ అలాగే ఇంక కొంతమంది కావాలని చేసేవాళ్ళు ఉంటారు. ఎవరెవరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోచర్స్ కానివ్వండి, లేకపోతే స్మగ్లర్స్ కానివ్వండి, ఇల్లీగల్ స్మగ్లర్స్. ఓకేనా, ఇల్లీగల్ స్మగ్లర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పోచర్స్. సో వీళ్ళు కూడా ఏంటి అని అంటే దే ఇంటెన్షనల్లీ సెట్ ఆన్ ఫైర్ అనమాట. ఫారెస్ట్ని వీళ్ళు ఏంటంటే ఇంటెన్షనల్లీ సెట్ ఆన్ ఫైర్, ఇంటెన్షనల్గా చేస్తారు వీళ్ళు. ఎందుకు అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎలా అంటే ఫారెస్ట్ అఫీషియల్స్ని డైవర్ట్ చేయడానికి వేరే వైపుకి. సో వీళ్ళు ఒకవైపు ఉంటే వాళ్ళని వేరే వైపుకి డైవర్ట్ చేయడానికి సో యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఈ యొక్క ఫైర్ యాజ్ ఎ వెపన్గా యూజ్ చేసి వీళ్ళు తప్పించుకుంటూ ఉంటారనమాట. అలాగే వీళ్ళు ఏమైనా క్రైమ్ చేశారనుకోండి, ఆ ఎవిడెన్స్ని ఎలిమినేట్ చేయడానికి, ఎలిమినేషన్ ఆఫ్ ఎవిడెన్స్
ఎలిమినేషన్ ఆఫ్ ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ని ఎలిమినేట్ చేయడానికి కూడా మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు ఈ యొక్క ఫైర్ని యూస్ చేసుకుని ఏంటి అని అంటే ఎవిడెన్స్ని కూడా వాళ్ళ యొక్క క్రైమ్ చేసినటువంటి దాని యొక్క ఎవిడెన్స్ని కూడా ఎలిమినేట్ చేసేస్తూ ఉంటారు. ఈ ఎలిమినేట్ చేసే ప్రాసెస్లో, ఆ ఎవిడెన్స్ని డిస్కార్డ్ చేసే ప్రాసెస్లో అది ఏమవుతుంది, మిగతా చోటకు కూడా స్ప్రెడ్ అయిపోయి సో కంప్లీట్లీ మొత్తం ఫారెస్ట్ అంతా తగలబడిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ హియర్. సో ద ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే, మెజారిటీ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే వెదర్ రిలేటెడ్ అంటే టెంపరేచర్ రిలేటెడ్ రీజన్స్ ఒకటైతే, మెయిన్ ఇంపార్టెంట్ అదర్ రీజన్ ఏంటంటే మన యొక్క హ్యూమన్ కేర్లెస్నెస్ ఇస్ ఇంపార్టెంట్ రీజన్ అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి వెదర్ కండిషన్స్, అంటే ఉన్నటువంటి పరిస్థితులు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెదర్, అక్కడ ఉన్నటువంటి వెరీ హై టెంపరేచర్స్ కానివ్వండి, ఈవెన్ ఇప్పుడు ఈ హై టెంపరేచర్స్ మన క్లైమేట్ చేంజ్ వల్ల ఇంకా ఎక్కువ అవుతున్నాయి అనమాట. ఈ యొక్క హై టెంపరేచర్స్, లేకపోతే లో హ్యూమిడిటీ అంటారనమాట. అంటే అసలు తేమ కంటెంట్ లేకపోవటం, అసలు ఒకవేళ ఉండుంటే కనుక హ్యూమిడిటీ ఎక్కువైనా ఉండున్నా సో ఫైర్ని కంట్రోల్ చేయదు. కానీ వెరీ లో హ్యూమిడిటీ ఉండటము, హై టెంపరేచర్స్ ఉండటము, సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే దే ఆర్ కండ్యూసివ్ ఫర్ స్ప్రెడింగ్ ద వైల్డ్ ఫైర్. సో ఓకేనా, వైల్డ్ ఫైర్ స్ప్రెడ్ అయిపోవడానికి సో చాలా అవకాశాలని ఇది చేస్తూ ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ యాజ్ ఫార్ యాజ్ దిస్ థింగ్ ఈస్ కన్సర్న్డ్. దెన్ వీ హ్యావ్ ఇనిషియేటివ్స్. What are the some of the initiatives which are taken? The first important initiative ఏంటి అని అంటే కనుక FPM scheme అంటారనమాట. దట్ ఈస్ we call it as like the forest fire prevention and management scheme. Forest fire prevention and as well as management scheme. Forest fire and as well as మేనేజ్మెంట్ స్కీమ్, వీ కాల్ ఇట్ యాజ్ FPM స్కీమ్ అంటారు. అలాగే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఫారెస్ట్ ఫైర్స్ ఆర్ ఫర్ ఫారెస్ట్ ఫైర్స్ అనమాట. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్ ఫైర్స్ అని చెప్పేసి ఇది మనకి 2018లో మనకి గవర్నమెంట్ అయితే కనుక దీనికి తీసుకొచ్చింది. సో వీటిల్ని ఫారెస్ట్ ఫైర్స్ని ప్రివెంట్ చేయడానికి అనమాట, త్రూ ఎలాగా ఇంక్రీజ్డ్ కొలాబరేషన్ ద్వారా. ఓకేనా, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ విచ్ ఆర్ టేకెన్ బై ద గవర్నమెంట్ అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్. ఆబ్వియస్లీ సొల్యూషన్స్ ఏంటి, మరి సొల్యూషన్స్ ఏంటి? హ్యూమన్ కేర్లెస్నెస్కి సొల్యూషన్ ఏంటి? అవేర్నెస్, పబ్లిక్ అవేర్నెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ ఉండాలి కదా మరి. ఓకేనా, దెన్ నెక్స్ట్ వచ్చేసి సో గుడ్ నెంబర్ ఆఫ్ యూజింగ్ టెక్నాలజీని యూస్ చేసుకుని సర్వేలెన్స్ కెమెరాస్ కానివ్వండి, లేకపోతే శాటిలైట్ ద్వారా మానిటర్ చేయటము, శాటిలైట్ మానిటరింగ్, వీటన్నిటి వల్ల కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్స్ని మనము ప్రివెంట్ చేయొచ్చు, మిటిగేట్ చేయొచ్చు అని చెప్పి మీరు ఫైనల్ కన్క్లూషను ఈ యొక్క సొల్యూషన్స్తో రాసి మీరు క్లోజ్ చేస్తారనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. దెన్ దేర్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బాంబీ బకెట్ అంటారనమాట. సో బాంబీ బకెట్ ఆపరేషన్స్ అని చేస్తూ ఉంటారు. సో బాంబీ బకెట్ ఆపరేషన్స్ అంటే దీస్ ఆర్ బేసికలీ ఆల్సో నోన్ యాజ్ హెలికాప్టర్ బకెట్ అంటారు. హెలికాప్టర్ బకెట్ అంటే అప్పర్ క్యానోపీ ఆఫ్ ద ఫారెస్ట్ కానివ్వండి, లేకపోతే కనుక వెరీ హై ఆల్టిట్యూడ్లో ఉన్న గ్రౌండ్స్లో ఉన్నటువంటి, అంటే మనం వెళ్ళడానికి వీలు లేనటువంటి వాటి దగ్గర మనం ఏం చేస్తామంటే హెలికాప్టర్స్ యొక్క హెల్ప్ తీసుకుంటాం అనమాట. ఈ హెలికాప్టర్స్కి ఏంటి అని అంటే కనుక ఈ ఒక కేబుల్ని కట్టి ఆ కిందన ఒక కంటైనర్ని మనం ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ కంటైనర్ ద్వారా మనకి ఏంటి అని అంటే ఆ పక్కన ఉన్నటువంటి నియర్ బై లేక్ ఆర్ ఎ పాండ్ ఆర్ ఎ రివర్లో ఉన్నటువంటి ఈ హెలికాప్టర్ ఏం చేస్తుంది అని అంటే ఈ కంటైనర్ని అక్కడికి తీసుకెళ్ళి దాంట్లో ముంచి ఆ నీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాటి మీద పైనుంచి రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో దట్ వాటిని కంట్రోల్ చేయడానికి. సో ఇలా చేస్తే వీటిని జనరల్గా దీన్ని ఏమంటారంటే బాంబీ బకెట్ ఆపరేషన్స్ అంటారు. ఏ ఫ్యాన్సీ టర్మ్, బాంబీ బకెట్ ఆపరేషన్స్. సో ఓకేనా. So I hope forest fire rages in Himachal, rain is expected to bring the relief. This is some of the important perspective associated with the forest fires గురించి మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రజెంట్ స్టేటస్ పరిస్థితి ఏంటి, రీజన్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి అనేటువంటివన్నీ మీకు తెలియాలి. ఎస్, సో ఫ్రమ్ ద ప్రీవియస్ క్లాస్ యాజ్ వెల్ ఐ వాస్ టెల్లింగ్ దిస్ ఈజ్ బేసికల్లీ ఫ్రెండ్స్ 50% మనం డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ చేస్తున్నాం కదా, ఇది ఓన్లీ 50%. ఐ హోప్ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో మనం ఏంటి అని అంటే డైలీ లైవ్ క్లాసెస్ అయితే తీసుకుంటున్నాను నేను. సో అందులో మనం ఏంటి అంటే ద రెస్ట్ 50%. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం హిందూ ఆల్రెడీ ఇక్కడ కవర్ చేసుకుంటున్నాం కదా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి పర్టికులర్లీ డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, న్యూస్ ఆన్ AIR, ఇలాంటి యొక్క వెబ్సైట్స్లో వస్తున్నటువంటి ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని, న్యూస్ ఐటమ్స్ని మనం ఏంటంటే పిక్ చేసుకుని ఈ పర్టికులర్ క్లాసెస్లో మనం అయితే డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే క్లాస్ మీరు తీసుకున్నట్లయితే వీ టాక్డ్ అబౌట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి మాట్లాడడం. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి మనం మాట్లాడడం, విచ్ ఇస్ ఏ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ కదండి. సో దీని గురించి మనం ఏంటి అంటే డీటెయిల్డ్గా డిస్కస్ చేసాము. అండ్ అలాగే వీ హ్యావ్ ఆల్సో టాక్డ్ అబౌట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 గురించి మాట్లాడుకున్నాము. సో ఓకేనా, ఈ రకంగా మనం ఏంటి అని అంటే బికాస్ దిస్ వాజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్టికల్ విచ్ ఇస్ పబ్లిష్డ్ ఇన్ డౌన్ టు ఎర్త్లో పబ్లిష్ అయిందనమాట ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఒకటి. సో దాన్ని మనం తీసుకుని మనం అయితే కనుక డిస్కస్ చేయడం అయితే జరిగింది దాంట్లో. సో కాబట్టి ఇన్ కేస్ ఇఫ్ యూ లవ్ మై క్లాసెస్, ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్, లైక్ మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది అని అంటే కనుక యూ కెన్ టేక్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్, యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్ అనమాట. మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్ అయితే లాంచ్ చేసాం ఫ్రెండ్స్. అంటే కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ as మెయిన్స్ పర్స్పెక్టివ్ని మనం గుర్తించి ఏంటంటే ఇది మనం లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం డైలీ లైవ్ క్లాసెస్ అయితే మనం తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ as మంత్లీ పీడిఎఫ్స్ని కూడా మీకు రివిజన్ పర్పస్కి ఇస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం మరి చదువుకుంటూ వెళ్ళిపోతే కుదరదు కదా, సో వీ హ్యావ్ క్విజెస్ యాజ్ వెల్, లైక్ వీక్లీ అండ్ యాజ్ వెల్ as మంత్లీ క్విజెస్ని కూడా మనం ఆర్గనైజ్ చేస్తాం అనమాట. అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ 2025, సో ద ఇయర్ ఎండ్ కంపైలేషన్ నాటికి మనకి ఏంటి అని అంటే కనుక రివిజన్ సిరీస్ని కూడా మనం చేయడం జరుగుతుంది. సో ద ఒరిజినల్ ప్రైస్ ఇస్ 10,000 రూపీస్ ఫ్రెండ్స్, బట్ యాజ్ అ 40% డిస్కౌంట్గా మనం తీసేసి 6,000 రూపీస్కి మనం అయితే కనుక ఈ పర్టికులర్ కోర్స్ని ఆఫర్ చేస్తాం. సో ఓకేనా, మనకి ఈ పర్టికులర్ కోర్స్ యొక్క మెయిన్ చూడండి యూనిక్ ఫీచర్ ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ మనకి? ఓకేనా, ఏవైనా ఒక ట్యూషన్కి ఒక ఐఐటి జేఈఓ లేకపోతే ఏదైనా ఒక ట్యూషన్కి వెళ్ళాలన్నా కూడా మనం ప్రతి మంత్ ట్యూషన్ ఫీ పే చేయాలి. ఓకే, సో 6,000 రూపీస్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఫర్ యువర్ కంప్లీట్ కరెంట్ అఫైర్స్. దట్ మీన్స్ యువర్ కరెంట్ అఫైర్స్ ఆర్ కంప్లీట్లీ టేకెన్ కేర్ ఆఫ్ అనమాట. అయితే ఈవెన్ మాకు 6,000 రూపీస్ కూడా మేము పే చేయలేము ఒక్కసారిగా అనుకుంటున్న వాళ్ళు దే కెన్ అవైల్ దిస్ 2,000 రూపీస్ పర్ మంత్ యాజ్ అన్ ఆప్షన్ కింద కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. వీఆర్ యాక్చువల్లీ దేర్ ఫర్ యూ అండి. ఓకేనా, దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టికులర్ కోర్స్ ఆర్ any other course for that matter, if you love our classes then you can contact this particular number and make ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఏంటి అని అంటే కనుక ఇక్కడ మేము అడగచ్చు అనమాట. ఓకేనా, సో దిస్ ఈస్ వాట్ ఈస్ our current affairs comprehensive initiative. So we have talked about two important articles, the first one being the forest fires related and the second important being is the first one being the sickle cell anemia. ఈ రెండింటి గురించి మాట్లాడేసుకున్నాం కదా మనం క్లియర్గానే. దెన్ డౌన్ ద లైన్ we will go to the next important article, that is yes, ensure hospitals strictly follow the fire safety norms, center to states and as well as the union territories. So fire safety related things and as well as health and as well as these things. So again this is also GS paper 2 which is health related aspects గురించి మనం మాట్లాడుకుంటాం అనమాట. ఓకేనా, ఇక్కడ మన జరిగింది కదండి, ఏం జరిగింది మొన్నప్పుడు ఢిల్లీ హాస్పిటల్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఓకేనా, దెన్ నెక్స్ట్ వచ్చేసి రాజ్కోట్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, రాజ్కోట్ ఇన్సిడెంట్. సో ఓకే, ఒకవేళ మీకు తెలియదు అంటే కనుక ఢిల్లీ హాస్పిటల్లో అరౌండ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి 7 బేబీస్ సో చనిపోయారనమాట, మనకి అందులో కాలిపోయి పాపం. నెక్స్ట్ వచ్చేసి రాజ్కోట్ ఇన్సిడెంట్లో మనకి ఏమైంది అంటే ఇట్ ఈస్ బేసికలీ ఏ గేమింగ్ జోన్, అమ్యూజ్మెంట్ పార్క్. ఇక్కడికి అరౌండ్ చాలామంది వెళ్ళారు పీపుల్, టెన్స్ ఆఫ్ పీపుల్స్, అరౌండ్ 35 to 50 పీపుల్ మనకి ఇక్కడ కూడా ఒక్కసారిగా ఫైర్ బ్రోకౌట్ అయ్యి మనకి ఏంటి అని అంటే కనుక ఈ రాజ్కోట్ ఇన్సిడెంట్ ఇదైందనమాట. ఓకేనా, ఇంతమందిని బలి తీసుకుంది పర్టికులర్ ఇన్సిడెంట్. అయితే ఇక్కడ తెలిసిన విషయం ఏంటి అని అంటే వీళ్ళ యొక్క ఫైర్ క్లియరెన్స్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేదట వీళ్ళకి, వ్యాలిడ్ ఎన్ఓసి లేదనమాట, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేదు వీళ్ళకి, అంటే ఇల్లీగల్గానే వీళ్ళు ఇది ఆపరేట్ చేస్తారు అది ఈ యొక్క వితౌట్ దిస్ పర్టికులర్ సర్టిఫికేట్. ఈ కాంటెక్స్ట్లో మనకి అలాగే వీళ్ళకి ఢిల్లీ యొక్క హాస్పిటల్ యొక్క లైసెన్స్ కూడా వీళ్ళది మార్చ్ 2024లోనే వాళ్ళ యొక్క లైసెన్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయిందంట, బట్ స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ హ్యాపీలీ. సో now this particular incident has projected that irregularities. సో ఇలా ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, అలా ఎన్ని అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉన్నాయి, ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, మరి ఎన్ని లైసెన్సులు లేకుండా ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నాయి, వాటన్నిటి మీద నిఘా పెట్టండి, ఈ యొక్క ఫైర్ సేఫ్టీ నార్మ్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి అని అంటే స్టేట్స్కి యూనియన్ టెరిటరీస్కి అందరికీ కూడా డైరెక్షన్ అయితే కనుక ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా, అదే రాశారు ఇందులో కూడా మనకి. ఫాలోయింగ్ ద రీసెంట్ ఫైర్స్ అట్ ద హెల్త్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ ఇండియా, ద యూనియన్ హెల్త్
Ministry held a meeting with officials of the states and UTs and healthcare organizations, thereby directing them to understand the potential risks associated with fire hazards in hospitals. The ministry noted that it is imperative to ensure strict protocols. అండ్ అలాగే ఒక చెక్ లిస్ట్ని అయితే కనుక తయారు చేశారు. ద ప్రివెన్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఫైర్ సేఫ్టీ అని చెప్పి ఒక చెక్ లిస్ట్ని అయితే కూడా తయారు చేశారు. సో దిట్స్ నీడ్ టు బి ఫిల్డ్ బై ఆల్ ద హెల్త్ ఫెసిలిటీస్ ఫిల్ చేయాలన్నమాట. అంటే సో వాళ్ళందరి దగ్గర ఈ యొక్క ఎక్విప్మెంట్ అవి కూడా ఉన్నాయా లేదా, ఇన్ కేస్ ఫైర్ బ్రోకౌట్ అయితే దాన్ని మనం ఎలా మిటిగేట్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఉందా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా ఎన్ఓసి ఉందా లేదా అనేటువంటిది ఒక చెక్ లిస్ట్ అయితే ఇచ్చారు. ఆ చెక్ లిస్ట్ అంతా ఫిల్ చేసి సో దే నీడ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో ఇట్ అనమాట. ఇన్ష్యూర్ హాస్పిటల్స్ స్ట్రిక్ట్లీ ఫాలో ద ఫైర్ సేఫ్టీ నార్మ్స్. సెంటర్ టు స్టేట్స్ అండ్ యాజ్ వెల్ as యూనియన్ టెరిటరీస్కి అడ్వైజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దట్ ఈస్ బేసికల్లీ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఇంకా అంతకు మించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు దీనికి సంబంధించి ఏమైనా ఈ ఫైర్ బ్రోకౌట్స్ గురించి మీరు రాసేటప్పుడు ఈ యొక్క ఢిల్లీ హాస్పిటల్ ఇన్సిడెంట్ని, నెక్స్ట్ వచ్చేసి రాజ్కోట్ ఇన్సిడెంట్ని మీరు కోట్ చేస్తే కనుక దట్ కెన్ బి ఏ గుడ్ వాల్యూ అడిషన్ అనమాట. ఓకేనా. అండ్ మీరు ఎప్పుడైనా కూడా ఇల్లీగల్గా చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, వ్యాలిడ్ లైసెన్స్ లేకుండా ఉంది అని ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఫర్ ఇన్స్టెన్స్ రీసెంట్గా ఢిల్లీ హాస్పిటల్ తీసుకుంటే ఇన్సిడెంట్ ఏప్రిల్లో జరిగింది, వాళ్ళ యొక్క లైసెన్స్ మార్చ్లోనే ఎక్స్పైర్ అయిపోయింది. లేకపోతే అలాగే రాజ్కోట్ ఇన్సిడెంట్ తీసుకుంటే వాళ్ళకి అసలు ఫైర్ క్లియరెన్స్ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేటే లేదు అసలు వాళ్ళకి, అది లేకుండానే వాళ్ళు ఆపరేట్ చేశారు. దే హ్యావ్ టు టేక్ దిస్ సర్టిఫికేట్ మ్యాండేటరీలీ. సో అది లేకుండా తీసుకున్నారు. అంటే ఈ యొక్క ఇన్సిడెంట్స్ మనకి ఏంటి అని అంటే ఆ చాలా గ్యాప్స్ ఉన్నాయి, చాలా ఇల్లీగల్గా వర్క్ అవుతున్నాయి అని చెప్పి మీరు ఏంటి అని అంటే మీ యొక్క ఆర్గ్యుమెంట్ని మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. లెట్ us go to the next article. Okay, let's go to the next article. Yes. Claudia Sheinbaum makes history as Mexico's first women president. Very very important friends. ఇది కూడా మనకి ఇది వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక లైక్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఓకేనా. సో బేసికల్లీ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్, మరి మెక్సికోస్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్. ఓకేనా. ఎస్. ఓకేనా. క్లౌడియా షైన్బామ్. షీ ఈజ్ బేసికలీ ద మెక్సికోస్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అనమాట. సో ఇలా నేమ్ ఇచ్చేస్తారు సింపుల్గా మనకి. క్లౌడియా షైన్బామ్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. లైక్ ద ఆప్షన్స్ కెన్ బి లైక్ ఇటలీ, స్పెయిన్, మెక్సికో, ఓకే, బ్రాజిల్. ఇలా ఇస్తారనమాట మనకు ఆప్షన్స్. సో ఓకే, ఎవరైతే ఈ ఆర్టికల్ చూసుంటారో మెక్సికోలో రీసెంట్గా ఎలక్షన్స్ అయితే జరిగినాయి, ఆ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి క్లౌడియా షైన్బామ్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే చదువుతారో సో దే కెన్ ఈజీలీ గెట్ +2 మార్క్స్. అంతే కదండి. వెరీ లో హ్యాంగింగ్ ఫ్రూట్ అనమాట. వెరీ ఈజీలీ మనము ఇది చేసుకోవచ్చు అనమాట ఇది. సో మీరు చూసినట్లయితే సో షీ ఈజ్ బేసికలీ ద లెఫ్టిస్ట్ లీడర్ వన్ ద ఓట్స్ బిట్వీన్ 58.3% and 60.07%, వైల్ హర్ ఇమీడియట్ రైవల్ గాట్ 26 to 28.6% అనమాట. సో ఓకే. సో అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ వచ్చేసి ఒబ్రాడర్ ఈజ్ ద ప్రీవియస్ ప్రెసిడెంట్ ఆఫ్ this particular Claudia Sheinbaum. సో మెక్సికో యొక్క 200-year-old హిస్టరీ మీరు తీసుకుంటే కనుక 200-year-old హిస్టరీలో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం విమెన్ అయితే కనుక ప్రెసిడెంట్ అయితే అయ్యారు ఇక్కడ. సో ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. సో ఆ యొక్క ఇప్పటిదాకా కూడా మేల్ డామినేటెడ్ పొలిటికల్ కల్చరే మనకంతా కూడా ఇక్కడ జరిగిందట. మేల్ డామినేటెడ్ పొలిటికల్ కల్చరే మనకి ఇక్కడంతా కూడా జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం షీ బికేమ్ ద ప్రెసిడెంట్ అండ్ ఈవెన్ both the people, opponent and as well as this person, both are actually women only. ఇది చూడండి. This was the very first time that in Mexico that the two main opponents were women only. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా అండి. క్లౌడియా షైన్బామ్ ఈజ్ బేసికల్లీ ద మెక్సికోస్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అనమాట. ఓకే. దెన్ లెట్ us move to the next article. Yes, next go to the next final article. Yes, so this is basically the today's editorial, friends. Health, based on the topic health, this is particularly the editorial has been given. So it says that the delicate balancing of the health care costs.
ఓకేనా అండి. సో ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద హెల్త్ కేర్ కాస్ట్స్ అనమాట. సో ఇన్ కేస్ ఎవ్రీబడీ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ దిస్, సో ద సేమ్ ట్రీట్మెంట్ బట్ ద కాస్ట్ ఈస్ వేరీస్ ఫ్రమ్ మల్టిపుల్ హాస్పిటల్స్ టు హాస్పిటల్స్. సో మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం ఏంటి అని అంటే ఒక టైర్ 2 హాస్పిటల్కి వెళ్ళిన అదే ట్రీట్మెంట్ ఉంటుంది. సో దే మే ఛార్జ్ 25,000 రూపీస్. సో బట్ ఇంకొంచెం పెద్ద హాస్పిటల్ సేమ్ థింగ్ 50,000 rupees. Even there are people like who are charging 1 lakh also. So అంటే the treatment, when the treatment is same సో ఓకే, బట్ ఏంటి అని అంటే ఇన్ని వేరియేషన్స్ ఇంతలా మీ ఇష్టానుసారం పెంచుకుంటూ ప్రైజెస్ అనేటువంటివి పెంచుకుంటూ వెళ్ళిపోయి సో ద పేషెంట్స్ని ఆర్ ద ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. దేర్ ఫోర్ దేర్ ఈజ్ ఎ డైర్ నీడ్ టు ఏం చేయడానికి, టు రెగ్యులేట్ దీస్ ప్రైజెస్. So now the government and as well as Supreme Court, so they both are now looking into that particular direction to regulate these prices, and they are like having a price cap, okay, and they wanna standardize మొత్తం అంతటినీ కూడా స్టాండర్డైజ్ చేసేద్దాం ప్రైజెస్ అన్నిటిలో కూడా. అంటే బోత్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సెక్టార్స్లోకి ఒక యూనిఫామ్ రేట్స్ తీసుకొచ్చేద్దాం అన్నిటికీ. ట్రీట్మెంట్ ఏంటి దానికి కాస్ట్ ఎంత, ట్రీట్మెంట్ ఏంటి దానికి కాస్ట్ ఎంత అని చెప్పేసి మనం ఒక యూనిఫామ్ రేట్స్ తీసుకొచ్చేస్తే కనుక అప్పుడు అటు పేషెంట్స్ కూడా ఎక్స్ప్లాయిట్గా ఫీల్ అవ్వరు, మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది. సో ఓకేనా అండి అని చెప్పి అయితే కనుక ఇప్పుడు డిస్కషన్స్ అయితే కనుక జరుగుతున్నాయి. ఈవెన్ ద సుప్రీం కోర్ట్ అండ్ ది గవర్నమెంట్ ఈజ్ ఆల్సో సేయింగ్ ద బోత్. నౌ ద ఆథర్ ఈస్ ఇప్పుడు మనకి ఏంటి అని అంటే ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో సో దాని గురించి మాట్లాడుతూ ఉన్నారనమాట ఆథర్ వచ్చేసి. సో ఈ యొక్క నిజంగా స్టాండర్డైజేషన్ ప్రైజెస్ అనేటువంటి వాళ్ళ యూనిఫామ్గా అన్ని చోట్ల స్టాండర్డైజ్ చేసేస్తే ఈజ్ ఇట్ ఓకే ఆర్ ఈజ్ దేర్ ఎనీ ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా వీటిల్లో, అంటే దీని మూలన ఏమి సైడ్ ఎఫెక్ట్స్ కాంప్రమైజ్ ఏమవుతాయి, ఓకేనా అండి. అండ్ అట్ ద సేమ్ టైం పాసిబుల్ సొల్యూషన్స్ ఏంటి. అండ్ అలాగనే తను ఇంకేం పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారంటే కనుక ఇప్పుడు ఈ ప్రాబ్లం హెల్తీ ప్రాబ్లం మన ఒక్కళ్ళ దగ్గర లేదు కదా, ప్రపంచంలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని గుడ్ ఇంట్రెస్టింగ్ కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ద ఆథర్ హ్యాస్ టాక్డ్ అబౌట్ ద థాయిలాండ్స్ అప్రోచ్ రిలేటెడ్ టు ద హెల్త్ అనమాట. సో దాని గురించి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఈ ఎగ్జాంపుల్స్ చూసి మనం దాంట్లో కూడా ఇన్కార్పొరేట్ చేసుకుందాము. సో దట్ వీ కెన్ హ్యావ్ ఏ బ్యాలెన్స్డ్ వేలో మనం ఏంటి అని అంటే కనుక ముందుకెళ్ళచ్చు అని చెప్పేసి అయితే ఆథర్ అయితే కనుక మాట్లాడుతూ ఉన్నారనమాట. ఓకేనా అండి. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక ఆథర్ మాట్లాడేటువంటి ఛాలెంజెస్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఈ యొక్క ఛాలెంజెస్ మీ కాంటెక్స్ట్ అర్థమైంది కదా. సో ద సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గవర్నమెంట్ నౌ దీస్ ఆర్ ఆల్ థింకింగ్ టు రెగ్యులేట్ ద ప్రైజెస్ ఇన్ దీస్ థింగ్స్. సో ఓకేనా, దానివల్ల ఏమవుతుంది అందరికీ అఫోర్డబుల్ అవుతుంది. ఓకేనా, మీరు యూనిఫామ్గా తీసుకొచ్చేస్తే యాక్సెస్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, అఫోర్డబుల్ అవుతుంది, యాక్సెస్ ఉంటుంది, సస్టైనబిలిటీ ఉంటుంది. సో దే విల్ బి సస్టైనబుల్, ఓకే సస్టైనబిలిటీ ఉంటుంది అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. సో దేర్ ఫోర్ దెర్ ఇస్ దైర్ నీడ్ టు బ్రింగింగ్ ద సెట్టింగ్ ద రేట్స్ ఫర్ మెడికల్ సర్వీసెస్. దాని గురించి ఆథర్ ఏంటి అని అంటే సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారనమాట. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక ప్రైజ్ క్యాప్ చేయటం వల్ల, ప్రైజ్ క్యాప్ అనేటువంటిది, ప్రైజ్ క్యాప్ అంటే ఏంటంటే ఫిక్స్ చేసేయటం వల్ల ఈ ట్రీట్మెంట్కి ఎంత కాస్ట్, ఈ ట్రీట్మెంట్కి ఎంత కాస్ట్ అని చెప్పేసి ఫిక్స్ చేసేయటం వల్ల కొన్ని ఇష్యూస్, పాసిబుల్ ఇష్యూస్ ఆర్ పొటెన్షియల్ ఛాలెంజెస్ డౌన్ ద లైన్ వచ్చేటువంటి అవకాశాలు ఏమున్నాయి అన్నది దీనైతే ఇక్కడ మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఈ యొక్క ప్రైజ్ క్యాప్ చేయటం వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ ఏమంటున్నారంటే ఆథరు ఇంపాక్ట్ ఆన్ పేషెంట్ యొక్క సాటిస్ఫాక్షన్, ఇంపాక్ట్ ఆన్ పేషెంట్ యొక్క సాటిస్ఫాక్షన్ అంటున్నారు. సో అంటే ఈ యొక్క హాస్పిటల్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద క్రోర్స్ ఆఫ్ బిజినెస్ అయితే చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఎప్పుడైతే మనం ఒక్కసారిగా ఈ ప్రైస్ క్యాప్ పెట్టేస్తామో దే ఫీల్ డీస్టెబిలైజ్డ్, సో దే ఫీల్ లాస్ మేకింగ్ అని ఫీల్ అయ్యి దాని వలన ఏమవుతుంది అని అంటే ఎడిక్వేట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది సాటిస్ఫై అయ్యేలాగా ప్రొవైడ్ చెయ్యరు మెడికల్ ట్రీట్మెంట్ అనేటువంటిది. ఆ యొక్క సాటిస్ఫాక్షన్ అనేటువంటిది పీపుల్ యొక్క సాటిస్ఫాక్షన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క ఆథర్ అయితే ఇక్కడ పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. పాయింట్అవుట్ చేస్తూ తను ఏంటి అని అంటే ఒక హెల్త్ కేర్ మేనేజ్మెంట్ రివ్యూ యొక్క స్టడీని,
హెల్త్ కేర్ మేనేజ్మెంట్ రివ్యూ యొక్క స్టడీని పాయింట్ చేస్తున్నారనమాట ఇక్కడ. హెల్త్ కేర్ మేనేజ్మెంట్ రివ్యూ అనేటువంటి వాళ్ళు చేసినటువంటి రివ్యూ యొక్క స్టడీని పాయింట్అవుట్ చేస్తూ ఏం చెప్తున్నారంటే అరౌండ్ 15% ఈ ప్రైస్ గ్యాప్ చేయడం వల్ల there is a 15% increase in the పేషెంట్ యొక్క డిస్సాటిస్ఫాక్షన్. ఓకేనా అండి? సో అంటే ఏమవుతుంది, ప్రైజెస్ తగ్గించినందుకు డైరెక్ట్గా ఇది అవ్వట్లేదు. సో ప్రైజెస్ తగ్గించిన మూలాన ఆ ట్రీట్మెంట్లో క్వాలిటీ తగ్గిపోతున్న మూలాన సో వీళ్ళు ఏంటి అని అంటే నౌ దే ఆర్ సో డిస్సాటిస్ఫై అవుతున్నారనమాట. లేదురా బాబు, మేము పే చేస్తాము కానీ మాకు అంతే అఫోర్డబుల్ కేర్ కావాలి మాకు, సో వీఆర్ రెడీ టు పే అన్న వాళ్ళు కంప్లీట్లీ డిస్సాటిస్ఫై అయిపోతున్నారనమాట. వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది దీని మూలాన, ఈ ప్రైస్ క్యాప్ చేసేయటం మూలాన. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పొటెన్షియల్ ఇంపాక్ట్ అని చెప్పేసి మనకైతే కనుక ఆథర్ చెప్తూ ఉన్నారనమాట. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమంటున్నారంటే ఆథర్ ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఎఫెక్ట్ ఆన్ ఇన్నోవేషన్. ఇలా మొత్తం అన్ని సెక్టార్స్, ప్రైవేటు పబ్లిక్ సెక్టార్ని అన్నిటినీ మనం కలిపేసి ఓకేనా, మనం స్టాండర్డైజ్ ఫిక్స్డ్ రేట్స్ పెట్టేస్తే కనుక అంటే వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్. ఓకేనా అండి? అప్రోచ్ ఏంటి మరి ఇప్పుడు ఇది? వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ కదా, వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్, మొత్తం అందరికీ ఒకటే రేట్స్, అది ఏ హాస్పిటల్ అయినా ఏదైనా ఈ రేట్స్లోనే చేయాలి. ఓకేనా అని ఎప్పుడైతే గవర్నమెంట్ డిసైడ్ చేసేస్తే అది దేని మీద దెబ్బతీస్తుందంటే ఇన్నోవేషన్ మీద దెబ్బతీస్తుంది అంటున్నారు ఆథర్. ఎలా దెబ్బతీస్తుంది అని అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి హైలీ హార్ట్ డిసీజెస్ కానివ్వండి, ఇవి తీసుకున్నట్లయితే వీటికి ఏంటి అని అంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ క్యారీ అవుట్ చేయాలి. ఓకేనా? అంటే మనం ఇంకా ఎర్లీగా డయాగ్నైజ్ చేసి ఇంకా 100% యాక్యురేట్గా మనం ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాలి అని అంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ని క్యారీ అవుట్ చేయాలి. మరి అడ్వాన్స్డ్ రీసెర్చ్ క్యారీ అవుట్ చేయాలి అని అంటే మనకి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్లు కావాలి. ఓకేనా? అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ కావాలి అని అంటే వెరీ హై ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సో వెరీ హై ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది పెట్టాలి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ ఏం జరుగుతోంది అని అంటే కనుక ఈ యొక్క మెడికల్ కాస్ట్స్ అనేటువంటివి ఎంత హైగా ఉన్న మూలాన హాస్పిటల్స్ దే ఆర్ ఫీలింగ్ దట్ దేర్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది వాళ్ళకి బాగా వచ్చేస్తుంది. సో కాబట్టి మనం క్రోర్స్ ఆఫ్ మనీ మనకు పెట్టినా కూడా మనం అంతే కేర్ ఇదిగా ఇచ్చేస్తున్నాం కాబట్టి వీ కెన్ ఛార్జ్ అని చెప్పి ఛార్జ్ చేస్తున్నారు. మరి ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చి మీరు ఇంకా పెంచడానికి వీలు లేదు, ఇంకా మీరు ఇదే ఫిక్స్డ్ ప్రైజు అని అంటే సో మరి వీళ్ళు ఎప్పుడైతే ఎంత హై ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాల్సి వచ్చి వీళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేకపోతే కనుక ఏమనుకుంటారు, ఎటువంటి రీసెర్చ్లో క్యారీ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం క్యారీ అవుట్ చేసి ఆ రిజల్ట్స్ మనం తీసుకొచ్చి ఇంకా యాక్యురేట్గా మనం ప్రొవైడ్ చేసినా కూడా మనం ఏంటి అని అంటే కనుక దాన్ని మనం కమర్షియలైజ్ చేసుకుని మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ మీద మనకి రిటర్న్ ఏమీ రాదు. మరి అలాంటప్పుడు ఏంటి, మనం ఎటువంటి హై ఇన్వెస్ట్మెంట్లు దయచేసి చేయొద్దు. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్లు చెయ్యరో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్లు రావు. ఎప్పుడైతే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్లు రావో అడ్వాన్స్డ్ రీసెర్చ్ చేయలేరు. ఎప్పుడైతే అడ్వాన్స్డ్ రీసెర్చ్ చెయ్యరో సో ద క్యాన్సర్ అండ్ యాజ్ వెల్ యాజ్ హార్ట్ డిసీజెస్ యొక్క ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ వాటిల్ని డయాగ్నైజ్ చేయడము, లేకపోతే కనుక వాటిల్ని మనం యాక్యురేట్గా 100% యాక్యురేట్గా మిటిగేట్ చేయడం అనేటువంటిది సో అవ్వదు. సో కాబట్టి ఏంటి అంటే ఇది మనకి బ్యాక్ ఫైర్ అవుతుంది. ఓకేనా? వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ అప్రోచ్ మే నాట్ బీ ద రైట్ సొల్యూషన్ అని చెప్పి అయితే కనుక ఆథర్ అంటే ఇన్నోవేషన్ మీద ఇంపాక్ట్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ అలాగే పేషెంట్ యొక్క డిస్సాటిస్ఫాక్షన్, పేషెంట్ యొక్క సాటిస్ఫాక్షన్ మీద మాట్లాడుతున్నారు ఈ ప్రైస్ గ్యాప్ చేయడం వల్ల. సెకండ్ ఏమంటున్నారు అని అంటే రెగ్యులేటరీ ఛాలెంజ్లో మనకి ఏంటి అని అంటే ఆథర్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క మనం అప్రోచెస్ ఎలా ఉండాలి అని అంటే అప్రోచెస్ అనేటువంటివి మనకి ఎలా ఉండాలి అని అంటే కనుక దే నీడ్ టు బీ లోకల్ డెమోగ్రాఫిక్స్. ఓకేనా అండి? దేనికి దానికి లోకలైజ్డ్గా లోకల్ డెమోగ్రాఫిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ కండిషన్స్ని ఆధారంగా తీసుకుని మనం ఏం చేయాలి అని అంటే కనుక సో అకార్డింగ్ టు దట్ వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద అప్రోచ్.
సో దట్ ఏమవుతుంది అని అంటే కనుక ఈ యొక్క హాస్పిటల్స్ కూడా డీస్టెబిలైజ్ అవ్వవు అని చెప్పేసి దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఛాలెంజ్. సో దానికి లోకల్ టైలర్డ్ అప్రోచెస్ అనేటువంటివి ప్రొవైడ్ చేయాలి. సో ఓకేనా అండి అని కూడా మనకి ఏంటంటే ఆథర్ అయితే చెప్తూ ఉన్నారనమాట. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్ దట్ వీఆర్ ఫేసింగ్ యాక్చువల్లీ బై ద ప్రైజ్ క్యాప్స్ చేయడం వల్ల, వీటిల్ని వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ రెగ్యులేటరీగా అప్రోచ్ చేయడం వల్ల మనకి ఏంటంటే. అయితే ది ఆథర్ హ్యాస్ ఆల్సో ప్రొవైడెడ్ ఫర్ సమ్ సొల్యూషన్స్, పాసిబుల్ సొల్యూషన్స్ దట్ వీ కెన్ ఇన్కార్పొరేట్ అనమాట. అయితే ఇప్పుడు ఆథర్ ఏమంటున్నారు అని అంటే కనుక ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఫిక్స్డ్ సెట్ ఆఫ్ ఇది వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ వద్దు. ఓకేనా, ఏం చేద్దామంటే డైనమిక్ ప్రైస్ మోడల్స్ పెట్టుకుందాం. డైనమిక్గా పెట్టుకుందాం ప్రైస్ మోడల్స్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చారనుకోండి, ఈ పర్టికులర్ పేషెంట్ ఈజ్ అఫోర్డబుల్, అంటే తను అఫోర్డ్ చేసుకోగలడు. ఓకేనా, తను అఫోర్డ్ చేసుకోగలడు, ఐఎమ్ ఫైనాన్షియల్లీ వెరీ స్ట్రాంగ్ అని చెప్పేసి నా యొక్క ఇన్కమ్ లెవెల్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, నాకు కేర్ కూడా అంతగానే కావాలి అని అనుకున్నారు అనుకోండి. సో ఓకేనా, అఫోర్డ్ చేయగలిగితే ఆ పర్టికులర్ పేషెంట్ అని అర్థం. సో దెన్ చార్జ్ హై అండ్ ప్రొవైడ్ వెరీ గుడ్ కేర్. సో దట్ వెరీ గుడ్ కేర్ ప్రొవైడ్ చేయండి అండ్ యాజ్ వెల్ యాజ్ హైగా కూడా ఛార్జ్ చేయండి కావాలి అని అంటే, బికాజ్ ఈజ్ అఫోర్డబుల్, రైట్? సో ఓకేనా, అఫోర్డ్ చేయగలడు కాబట్టి. బట్ అలా కాకుండా అఫోర్డ్ చేయలేని పేషెంట్కి మిగతా వాళ్ళందరికీ కూడా నాట్ అఫోర్డబుల్, అఫోర్డ్ చేయలేనటువంటి పేషెంట్స్కి అందరికీ కూడా కామన్ కేర్, నార్మల్ కేర్. బట్ హౌఎవర్ అగైన్ క్వాలిటీ షుడ్ నాట్ బి కాంప్రమైజ్డ్ హియర్. ఓకేనా, క్వాలిటీ షుడ్ నాట్ బి కాంప్రమైజ్డ్ హియర్. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే వీళ్ళ దగ్గర తక్కువకి తీసుకుని కొంచెం నార్మల్ కేర్ ఇవ్వండి. సో ఇక్కడ మీరు తగ్గిపోయాయి డబ్బులు అనుకున్నవి ఇక్కడ తీసుకోండి, బికాజ్ ఎందుకంటే దే కెన్ పే కదా, వాళ్ళకి అంతే గుడ్ కేర్ ఇస్తూ. సో మీకు ఇక్కడ ఏవైతే మీరు కోల్పోయారో అని అనుకుంటారో అవి ఇక్కడ ఇది చేసుకోండి అని చెప్పేసి ఆథర్ చెప్తున్నారనమాట. దాని వల్ల ఏమవుతుంది అని అంటే మీకు ఇక్కడ లాస్ అయిపోయినటువంటి మనీ మీరు ఇక్కడ గెయిన్ అవ్వచ్చు, ఇక్కడ గెయిన్ అయినటువంటి మనీతో మీరు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్లు కూడా చేయొచ్చు. ఓకేనా, సో మీరు డీస్టెబిలైజ్ అవ్వరు, ఓవరాల్ జీరో సమ్ గేమ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో కాబట్టి ఏంటి అని అంటే డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ యొక్క ఇన్కమ్, పేషెంట్ యొక్క కావాలి అనుకుంటున్నటువంటి కేర్, ఆ రెండింటిని బట్టి మీరు ఏంటి అని అంటే కనుక ఈ పని చేయొచ్చు అని గ్లోబల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. గ్లోబల్లీ దే హ్యావ్ టాక్డ్ అబౌట్ థాయిలాండ్స్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే థాయిలాండ్లో ఈ రకంగానే ఉంటుందటండి. థాయిలాండ్లో ఈ రకంగా మనకి ఏంటి అని అంటే కనుక టైర్డ్ ప్రైసింగ్, అంటే మల్టీ టైర్డ్ ఉంటుందన్నమాట. టైర్డ్ ప్రైసింగ్ అనేటువంటిది ఉంటుందట ఇక్కడ, టైర్డ్ ప్రైసింగ్ సిస్టమ్. ఈ టైర్డ్ ప్రైసింగ్ సిస్టంలో మనకి ఏంటి అని అంటే కనుక సో ఓకేనా ఆ పర్టికులర్ పేషెంట్ యొక్క ఇన్కమ్ లెవెల్స్ ఏంటో చూస్తారట. దెన్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ యొక్క నెసెసిటీ, మెడికల్ యొక్క నెసెసిటీ ఇది ఎంతవరకు అవసరమో అన్నది చూస్తారట. దెన్ నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్సిటీ, అది ఎంత కాంప్లెక్స్ అనేటువంటిది చూస్తారట. చూసి దాన్ని బట్టి ప్రైస్ అనేటువంటిది డిసైడ్ చేస్తారట. సో ఓకేనా అండి, సో దట్ దానివల్ల ఏమవుతుంది వాళ్ళకి అంతే ఎక్స్ట్రీమ్ కేర్ ఇవ్వటం వల్ల ఆ పేషెంటు సాటిస్ఫై అవుతాడు, డిస్సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అండ్ హీ ఈజ్ విల్లింగ్ టు పే, సో ఆబ్వియస్లీ హీ విల్ పే. మరి ఎప్పుడైతే పే చేస్తాడో హాస్పిటల్కి ఇంకా కొత్త రీసెర్చ్లు అవి క్యారీ అవుట్ చేయడానికి వాటికి కూడా సో మనీ అనేటువంటివి వస్తాయి. అండ్ మీరు ఇక్కడ మీకు ఎక్స్ట్రా సర్ప్లస్ వచ్చినటువంటి మనీని మిగతా కొంచెం లో ఇన్కమ్ ఇండివిజువల్ పేషెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ మీద చేయండి. ఓకేనా, వాళ్ళకి కేర్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారట వీళ్ళు. ఈ థాయిలాండ్ గ్లోబల్ ఎగ్జాంపుల్ని తీసుకుని బాబు వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ మొత్తం అందరికీ ఒకటే రేట్లు పెట్టేసి ఓకేనా ఫిక్స్డ్గా చేసేస్తే దాని వలన ఏమవుతుందంటే అది మనకి ఇట్ డస్ మోర్ హార్మ్ దాన్ గుడ్. సో ఓకేనా జరుగుతుంది, కాబట్టి అలా వద్దు. ఓకే, బికాస్ ఎందుకంటే దే ఆర్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు పే, బట్ వాట్ దే వాంట్ ఈస్ క్వాలిటీ కేర్. సో ఓకేనా అలాంటి వాళ్ళ దగ్గర తీసుకో, తప్పలేదు. బట్ కానీ వాళ్ళకి అంతే కేర్ ప్రొవైడ్ చేయి. లేని వాళ్ళ దగ్గర వద్దు, కానీ వాళ్ళకి అట్లీస్ట్ నార్మల్ కేర్ అయినా ప్రొవైడ్ చేయి. వాళ్ళ దాంట్లో కూడా క్వాలిటీ తగ్గకూడదు. ఓకేనా, సో దాని వల్ల ఏమేంటి అంటే ఇద్దరు హ్యాపీ ఫీల్ అవుతారు. అటుపక్కన హాస్పిటల్ మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు వస్తుంది అని చెప్పేసి మనకి ఇది చేస్తున్నారనమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ సొల్యూషన్ ఆథర్ ఈజ్ సేయింగ్. సెకండ్ ఇంపార్టెంట్ సొల్యూషన్ ఈజ్ ఆథర్ ఈజ్ టాకింగ్ అబౌట్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్. టెక్నాలజీ యొక్క రోల్ అనేటువంటిది చాలా ఉంటుంది. సో ఈ టెక్నాలజీని ఏంటి అని అంటే కనుక మనం ఎఫెక్టివ్గా యూస్ చేసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెలిమెడిసిన్ ఇనిషియేటివ్స్ కానివ్వండి,
ఈ యొక్క టెలిమెడిసిన్ వల్ల లైక్ ఇన్ కర్ణాటక ఫర్ ఎగ్జాంపుల్ 40% హాస్పిటల్ విజిట్స్ అనేటువంటివి తగ్గిపోయాయట. వాళ్ళ యొక్క హోమ్లోనే వాళ్ళకి కేర్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నామట బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ టెలిమెడిసిన్. అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక అలాగే నాట్ యాక్సెసిబుల్ రిమోట్ ఏరియాస్కి వాళ్ళందరికీ కూడా మనం ఇందులోంచి ఇలా ప్రొవైడ్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసి వేరబుల్ డివైజెస్, ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ వాచెస్, ఓకేనా అండి, ఆర్ బేసికల్లీ మొబైల్ హెల్త్ యాప్స్, ఓకేనా. ఈ యొక్క మొబైల్ హెల్త్ యాప్స్ వీటిల్ని మనం యూస్ చేసుకుంటే ఎఫెక్టివ్గా మనకి ఏంటి అని అంటే కనుక సో చాలా బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది. మనం వెరీ గుడ్ సస్టైనబుల్ హెల్త్ కేర్ అనేటువంటిది ప్రొవైడ్ చేయొచ్చు. సో ఓకేనా అని చెప్పి మనకి ఏంటంటే సో దిస్ ఈస్ ద అనదర్ ఆర్గ్యుమెంట్ దట్ ద ఆథర్ ఈస్ మేకింగ్. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ దట్ ద ఆథర్ ఈస్ టాకింగ్ అబౌట్ ఈజ్ డేటా. సో డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. డేటా అనలిటిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాలసీ డెసిషన్స్. So collecting of this particular data so is very crucial so that we can take informed decisions అన్నమాట. సో ఓకేనా పేషెంట్ యొక్క అవుట్కమ్స్ని, ట్రీట్మెంట్స్ని, వీటి యొక్క ఇదిని అంతటిని కూడా మనం ఇది చేయగలిగితే కనుక మనము దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది అని చెప్పేసి మనం ఇది చేయొచ్చు అని చెప్తున్నారు. Then public and as well as private partnerships. So the government should encourage the public and as well as private partnerships so that so good number of investments will come to these things. Then next వచ్చేసి గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ద సబ్సిడీ ఫర్ ద రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్. రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్కి గవర్నమెంట్ సబ్సిడీస్ అవి ప్రొవైడ్ చేయాలి. సో ఇట్ హ్యాస్ టు పార్ట్నర్షిప్ విత్ ద ప్రైవేట్ హాస్పిటల్స్ సో దట్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ తయారు చేయడానికి అంటే కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్కి గవర్నమెంటే ఇన్వెస్ట్ చేయాలి. సో దట్ వెన్ గవర్నమెంట్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఆబ్వియస్లీ దే విల్ నాట్ ఛార్జ్ ఫ్రమ్ ద కస్టమర్స్, రైట్. పేషెంట్స్ నుంచి వాళ్ళు అంత తీసుకోవాలి అనేటువంటి అవసరం రాదప్పుడు. సో వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకే ఇన్వెస్ట్మెంట్ అంత అవ్వలేదు బికాస్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాజ్ టుక్ ద బర్డెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సబ్సిడీ. దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఏమవుతుంది అంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ జరుగుతుంది, హాస్పిటల్స్ నష్టపోవు, ఓకేనా, పెద్ద పెద్ద క్యాన్సర్ లాంటి డిసీజెస్కి మంచి మంచి ట్రీట్మెంట్స్ కూడా మనకి అందుబాటులోకి వస్తాయి. ఇలా చేయడం అనేది దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్పేసి మనకి ఏంటంటే మనకు ఆథర్ అయితే మాట్లాడుతున్నారనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ టాక్డ్ అబౌట్ ప్రైస్ గ్యాప్. Context is price gap. After price gap, the author has talked about how it will impact the patient's satisfaction, how it is impacting the innovation, and then he talked about the regulatory challenges. Okay, and tailored needs అనేటువంటివి దేనికి దానికి మనం అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి అపార్ట్ ఫ్రమ్ దట్ he has also talked about some of the solutions, like for example dynamic pricing model ఫాలో అవ్వాలి మనం కూడాని. ఎగ్జాంపుల్ he took the example of Thailand. టెక్నాలజీని మనం ఎంతవరకు యూస్ చేయగలిగితే అంతవరకు యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెలిమెడిసిన్. అండ్ హీ ఆల్సో గేవ్ సమ్ డేటా ఆల్సో దట్ 40% హాస్పిటల్ విజిట్స్ అనేటువంటివి తగ్గాయి అంటున్నారు. అలాగే వేరబుల్ డివైజెస్, ఓకేనా అండి, అండ్ నెక్స్ట్ మొబైల్ హెల్త్ యాప్స్, వీటన్నిటిని కూడా మనం ఎఫెక్టివ్గా యూస్ చేసుకోవాలి. డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్, డేటా అనలిటిక్స్, సో దట్ వీ కెన్ టేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అని చెప్తున్నారు. అండ్ ఫైనల్లీ పబ్లిక్ హెల్త్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ని ప్రమోట్ చేయాలి. R&Dకి గవర్నమెంట్ సబ్సిడీస్ ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ చేయటం వల్ల మనకేంటి అని అంటే డెఫినెట్గా అటు మనం హెల్త్ కేర్ కాస్ట్స్ని కంట్రోల్ చేయొచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని మనం కంటిన్యూ చేయొచ్చు, పేషెంట్స్కి కూడా మనం ఏంటి అని అంటే సో వాళ్ళకి అన్నెసెసరీ ఫైనాన్షియల్ బర్డెన్ అనేటువంటిది కూడా మనం క్రియేట్ చేయము అని చెప్పి మనకైతే ఆథర్ ఇవన్నీ పాయింట్స్ చెప్తున్నారనమాట. ఓకేనా అండి. సో ఇంట్రడక్షన్లో మనం ఏంటంటే జనరల్గా ఈ కాంటెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, వాట్ గవర్నమెంట్ అండ్ ఆల్ సేయింగ్ అబౌట్. సో ఓకేనా, ప్రైజెస్ని రెగ్యులేట్ చేయాలి, దెర్ ఇస్ ఎ డైర్ నీడ్ టు రెగ్యులేట్ ద ప్రైజెస్ అంటూ మాట్లాడుకోవాలి. బట్ ఈ రెగ్యులేట్ చేయటం వల్ల ఏమి హెల్ప్ అవుతుంది, సో రెగ్యులేట్ చేస్తూ ఉంటే ఏమేమి ఛాలెంజెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనేటువంటి ఛాలెంజెస్ రాస్తారు. ఛాలెంజెస్ రాసుకున్న తర్వాత పాసిబుల్ పొటెన్షియల్ సొల్యూషన్స్, సో ఇవేంటి, ఫర్ ఎగ్జాంపుల్ డైనమిక్ ప్రైజింగ్ మోడల్స్ కానివ్వండి, లేకపోతే కనుక టెక్నాలజీ ఇంటిగ్రేషన్, డేటా అనలిటిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దీస్ థింగ్స్. నెక్స్ట్ ఎంకరేజింగ్ ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రొవైడింగ్ సబ్సిడీస్ టు ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ద హాస్పిటల్స్. సో బై ఫాలోయింగ్ ద అబవ్ ఇనిషియేటివ్స్, ఓకేనా అండి, సో బై ఫాలోయింగ్ ద అబవ్ ఇనిషియేటివ్స్ దెన్ డెఫినెట్లీ సో వీ కెన్ ప్రొవైడ్ a sustainable health care to our country because health is of utmost priority. ఓకేనా అండి అని చెప్పి మీరు కన్క్లూడ్ కూడా చేసేస్తారనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ అండ్ ఐ హోప్ యూ హ్యావ్ ఈ యొక్క ఆర్టికల్ మీకు నచ్చింది అనుకుంటాను. బేస్డ్ ఆన్ దట్ దిస్ వాజ్ ఏ మెయిన్స్ క్వశ్చన్ అండి. సో ఎలాబరేట్ ఆన్ ద ఛాలెంజెస్
and also the strategies in balancing the healthcare costs and quality in the Indian healthcare. సో ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి అనేటువంటివి మీరు రాయాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఏం స్ట్రాటజీస్ ఆర్ సొల్యూషన్స్ మనం ఫాలో అవ్వాలి సో దట్ వీ కెన్ బ్యాలెన్స్ ద హెల్త్ కేర్ అండ్ ఆల్సో ద క్వాలిటీ. హెల్త్ కేర్ కాస్ట్స్ అండ్ క్వాలిటీ, అటు హెల్త్ కేర్ కాస్ట్స్ పెరిగిపోకూడదు, అటు క్వాలిటీ కూడా తగ్గిపోకూడదు. వీ నీడ్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్ బోత్ ఆఫ్ దెమ్. సో ఫర్ దట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ ఆర్ దేర్, వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ దట్ వీ కెన్ ఫాలో. సో ఈజ్ బేసికల్లీ ఎ వెరీ ఇంపార్టెంట్ మెయిన్స్ క్వశ్చన్ అండి. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏంటి అని అంటే కనుక మన యొక్క మోస్ట్ కాంప్రిహెన్సివ్ ఇనిషియేటివ్ ఆన్ ఎడిటోరియల్ నుంచి మనం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ద అల్టిమేట్ ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఫర్ యూపీఎస్సీ. ఈ పర్టికులర్ ఈ యొక్క ఇనిషియేటివ్లో మనం ఏం చేస్తున్నాము అని అంటే ఎడిటోరియల్ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి మనం ఏం చేస్తున్నాము అని అంటే డైలీ ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు. ఈ పర్టికులర్ క్వశ్చన్ దీనికి మీరు ఆన్సర్ అయితే రాయాలి. సో మీరు రాసినటువంటి ఆన్సర్ని ఎవాల్యుయేట్ అయితే చేస్తారు. ఓకేనా, ఎవాల్యుయేట్ చేసిన తర్వాత దెన్ ఒక ఫీడ్బ్యాక్ని కూడా మీకు అయితే కనుక ప్రొవైడ్ చేస్తారనమాట. ఆఫ్టర్ దట్ మీ ఆన్సర్ ఎలా ఉండాలి అనేటువంటిది ఒక మోడల్ ఆన్సర్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దట్ యూ కెన్ కంపేర్ యువర్ ఆన్సర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రిటర్న్ అండ్ విత్ ద మోడల్ ఆన్సర్ అండ్ యూ కెన్ ఇంప్రూవ్ అపాన్ విత్ ద ఫీడ్బ్యాక్. సో దిస్ ఈజ్ హౌ మనకేంటంటే కన్సిస్టెంట్గా మీరు ఇలా చేయగలిగితే కనుక మెయిన్స్లో యువర్ ఆన్సర్స్ ఫీల్ ఎన్రిచ్డ్. ఓకేనా, ఎన్రిచ్ అవుతాయి అనమాట డెఫినెట్లీ. ఈ ఇనిషియేటివ్కి మనం ఏంటంటే 6 months వ్యాలిడిటీకి ఛార్జ్ చేసేది 6,000 రూపీస్, 1 year వ్యాలిడిటీకి ఛార్జ్ చేసేది 10,000 రూపీస్, అండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అయితే వీఆర్ ఛార్జింగ్ 20,000 రూపీస్ ఫ్రెండ్స్. సో దిస్ వాజ్ ద కోర్స్ డైరెక్ట్లీ టేకెన్ బై సురేష్ సార్ ఇట్ సెల్ఫ్. సో హీల్ బీ గివింగ్ యూ ద క్వశ్చన్, అండ్ ఇప్పుడు ఇందాక నేను మీకు చూపించినటువంటి ఎడిటోరియల్ క్వశ్చన్ కూడా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దాట్ ఇనిషియేటివ్ ఓన్లీ. ఓకేనా, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా మీరు యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ ఫర్ టు క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. ఎస్, ఫైనల్లీ దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు ద our favorite question. Consider the following statements about sickle cell anemia. Okay, it is a inherited hemoglobin disorder that causes red blood cells to assume a sickle or a crescent shape rather than their normal round shape. National Sickle Cell Anemia Elimination Mission aims for the complete elimination of sickle cell disease as a public health concern by 2047. So they're asking you which statement is correct. 1 only, 2 only, both 1 and 2, and as well as none of the above. సో ఐ హోప్ మీరు ఇక్కడ దాకా వచ్చి ఉంటే ఈ క్వశ్చన్ చాలా మీరు ఈజీగా ఆన్సర్ చేసేయగలరు. అండ్ మీరు ఆన్సర్ని ప్లీజ్ మెన్షన్ యువర్ కమెంట్ బాక్స్ సో దట్ ఐ విల్ బీ హ్యాపీ టు సీ దట్. సో దట్ మీరు ఇక్కడ వరకు నాతో ఫాలో అయ్యారు అని చెప్పేసి మీకు నిజంగా వీడియో నచ్చింది మీకు అయితే కనుక జస్ట్ లైక్ ద వీడియో యాజ్ వెల్. ఓకేనా అండి, అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ అలాగే మన యొక్క ఇనిషియేటివ్స్ చూడండి, డెమోస్ అవి ఏమైనా ఉంటే అటెండ్ చేయండి, చూసి మీకు క్వాలిటీ. సో మా యొక్క తాపత్రయం అంతా కూడా మీకు ఏంటి అని అంటే క్వాలిటీ కంటెంట్ని మనం ప్రొవైడ్ చేయాలి ఈజ్ ఆర్ సోల్ మోటో అనమాట. సో ద ఇన్స్టిట్యూట్ ద ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క మోటోయే అది మనకి క్వాలిటీ కంటెంట్. ఇందాక మనం క్వాలిటీ హెల్త్ కేర్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో దట్ క్వాలిటీ కంటెంట్ని మనం ప్రొవైడ్ చేయాలి అన్నదే సో మా యొక్క ఆలోచన అంతా కూడా. ఇన్ దట్ మనం తీసుకునేటువంటి ఇనిషియేటివ్స్ చూసి ఇన్ కేస్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే కనుక సో జస్ట్ ఎన్రోల్ ఇన్ టు దెమ్ అండ్ టేక్ దట్ పర్టికులర్ ఆపర్చునిటీ అండ్ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. బస్ విల్ స్టాప్ హియర్, టుమారో మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఓకేనా అండి, సీ యూ, బాయ్ బాయ్.